ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ అర్థమైందా కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి అనేది? ఎస్ సార్. సో మీకు ఒక రియల్ నెంబర్ ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం లైన్ మీద? సపోజ్ నేను ఇక్కడ ఎక్కడైనా జీరో అని తీసుకున్నాను అనుకో రియల్ లైన్ మీద. యూ కెన్ ప్లాట్ నెంబర్స్ 1 2 3 అండ్ సో ఆన్. ఇటేమో -1 -2 అని ప్లాట్ చేస్తాం. మరి అదే కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉంటుంది 3 + 4i అని. దీని ఎలా ప్లాట్ చేస్తాం? ఇది రియల్ నెంబర్ కాదు కాబట్టి వీ కెనాట్ యూజ్ ఓన్లీ రియల్ యాక్సిస్. దానికోసం ఏం చేస్తామంటే విల్ గో ఫర్ రియల్ యాక్సిస్ అండ్ యాజ్ వెల్ as ఇమాజినరీ యాక్సిస్ అని రెండు తీసుకుంటాం కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయితే ఇది రియల్ యాక్సిస్ అంటాం, ఇదేమో ఇమాజినరీ యాక్సిస్. సో కాంప్లెక్స్ నెంబర్ ఇప్పుడు 3 + 4a అని ఉంది. హౌ టు రిప్రజెంట్ దిస్ కాంప్లెక్స్ నెంబర్? ఇందాక రియల్ లైన్లో అయితే ఓన్లీ రియల్ నెంబర్ 3 or 4 యూ కెన్ ప్లాట్. సో సేమ్ వే దీన్ని 3, 4 ఒక కోఆర్డినేట్ లా తీసుకుంటాం. సో యూ కెన్ ప్లాట్ దట్ సమ్వేర్ హియర్ 3, 4. దిస్ ఈజ్ యువర్ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం అండ్ కోఆర్డినేట్ సిస్టంలో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. రియల్ నెంబర్ అయితే సపోజ్ ఇట్ ఈస్ 3 or -1 -2, ఈ నెంబర్స్ అన్ని యూ కెన్ ప్లాట్ దెమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. If it is in the form of 3 + 4a, then we'll take it as a coordinate 3, 4 and we'll plot it. Okay, now? Is the first thing that you need to know in complex numbers. So z is equal to x plus iy. X is called real part. So ఇలా మెన్షన్ చేస్తాడు re of z అని. దిస్ మీన్స్ రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. అండ్ im of z అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో ఇమాజినరీ పార్ట్ అంటే ఓన్లీ y, నాట్ iy. ఐ తీసుకోవద్దు, ఆల్రెడీ ఇమాజినరీ అంటున్నాం కాబట్టి ఐ తీసుకోండి. ఓకేనా? టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర, ఏమేం చేస్తాం? జనరల్గా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కదా, అవే చేస్తాం. సో ఇఫ్ యూఆర్ యాడింగ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ z1 + z2, సపోజ్ z1 is one complex number and z2 is another complex number, we'll simply add real part to real part and imaginary part to imaginary part. So if I ask what's the real part of z1 + z2, దీంట్లో రియల్ పార్ట్ ఏంటి అంటే x1 + x2. సేమ్ గోస్ విత్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 + z2 అంటే y1 + y2 అని. ఓకేనా? సో సిమిలర్లీ మనకి సబ్ట్రాక్షన్ అయినా సరే మైనస్ సైన్ ఉంటుంది. సో విల్ గెట్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్. ఈవెన్ మల్టిప్లికేషన్ కూడా జస్ట్ సింప్లీ మల్టిప్లై దోస్ టు వాట్ ఎవర్ యూ గెట్ రిజల్ట్. x1 + iy1 multiplied with x2 + iy2. ఈ బేసిక్స్ ఒకసారి రివైజ్ చేసి then we'll go for main concepts. So if you properly multiply, you'll get x1 x2. When you multiply these two, we'll get I square into y1 y2. I square value -1 కాబట్టి you'll get minus y1 y2 plus I into some x1 y2 plus x2 y1 అని వస్తుంది మల్టిప్లై చేసినప్పుడు. ఇది రియల్ పార్ట్ అయింది, ఇదేమో ఇమాజినరీ పార్ట్ అయింది. నో. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఈ ఫామ్ లో ఉంది అనుకో, x + i1/x2 + i2 i y2. నాకు దీంట్లో రియల్ పార్ట్ ఏంటి అడిగినప్పుడు యూ కెనాట్ సింప్లీ టేక్ x1/x2. వాజ్ అ రియల్ పార్ట్ ఇన్ దిస్ అన్నప్పుడు యూ నీడ్ టు రేషనలైజ్ డినామినేటర్. ఆల్వేస్ ట్రై టు కీప్ డినామినేటర్ యాజ్ అ రియల్ నెంబర్. రేషనలైజ్ చేసి జస్ట్ యూ కెన్ గెట్ ఇట్. దెన్ డినామినేటర్ ఏమైంది x2² + y2² అయితే a - b × a + b కదా, a² - b² వస్తుంది. I² is -1, సో అందుకని ప్లస్ వస్తుంది. అండ్ న్యూమరేటర్ హౌ టు మల్టిప్లై. సో గెట్ x1 x2 + y1 y2 వచ్చి ప్లస్ I ఇంటూ x2 y1 - x1 y2 అని వస్తుంది. సో దీంట్లో రియల్ పార్ట్ ఏంటి అంటే ఇది x1 x2 + y1 y2 x2² + y2². ఇమాజినరీ పార్ట్ వచ్చేసి ఇది. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ దాకా ఓకే కదా? సో ఇంకేమున్నాయి మనకి ఇవి కాకుండా? బేసిక్. సో ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్. ఎప్పుడు ఈక్వల్ చేస్తాం? మన వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్స్ అయితే సంథింగ్ లైక్ సే 2x + 1 + I ఇంటూ y² అని ఇచ్చారు. దిస్ ఇస్ ఈక్వల్ టు సే 3 + 4i అని చెప్పారు. టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్.
సో నువ్వు కంపేర్ చేస్తే విల్ గెట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్. ఎక్స్ వాల్యూ 1 వస్తుంది, వై స్క్వేర్ వచ్చేసి 4. సో విచ్ మీన్స్ వై వాల్యూ విల్ బి +or -2. అంటే there are two possibilities. If I ask number of possibilities, x can be 1 and y can be 2, or x can be 1, y can be -2. Number of possibilities. దీని మీద they can be direct question based on this. ఓకేనా, మెయిన్స్లో అయినా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా ఇలా అడగలే కానీ దే విల్ బి సమ్ డిఫరెంట్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. విల్ డిస్కస్ దట్. ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అండ్ ఈ చాప్టర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ఇఫ్ యూ నో నథింగ్ అబౌట్ ద క్వశ్చన్, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ క్వశ్చన్ అని అర్థమైంది, బట్ వీ డోంట్ నో ఎనీథింగ్, ఎనీ ప్రాపర్టీస్, ఎనీ ఫార్ములాస్ తెలియదు మనకి. ఏం చేస్తామంటే ఆల్వేస్ టేక్ కాంప్లెక్స్ నెంబర్ as x+iy. దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ సమ్ పాసిబిలిటీస్ ఏం చేయొచ్చు అనేది. జెడ్ కాంజుగేట్ అని ఇస్తాం. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే x - iy. ఇఫ్ యూ అప్లై కాంజుగేట్ ఫర్ జెడ్, సో x+iy దీనికి ఇలా కాంజుగేట్ ఉంది. జెడ్ అంటే x+iy అన్నాం కదా, జెడ్ కాంజుగేట్ విల్ బి దిస్. సో రియల్ పార్ట్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ కాంజుగేట్ లో, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ విల్ బి చేంజింగ్ ఇట్ సైన్. సో జెడ్ కాంజుగేట్ విల్ బి x - iy and z will be x+iy. So when you add z and z conjugate, you'll get 2x. And when you subtract these two, you'll get 2iy. Conjugate of a complex number. సో పీవైక్యూలో సమ్ క్వశ్చన్ ఉంది ఒకటి ఏదో. 1 minute. ఇలా క్వశ్చన్ ఉంది. లెట్ s ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్, గుర్తుందా? మోడ్లెస్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం కాదు. సో జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఎక్కడ ఉంది అనుకో, సమ్ x, y. x, y అంటే నథింగ్ బట్ x+iy అని. ఇది జెడ్ కాంప్లెక్స్ నెంబర్. సో మోడ్యులస్ మీనింగ్ ఏంటి అంటే ఆల్వేస్ డిస్టెన్స్. రిమెంబర్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నీకు అడ్వాన్స్ క్వశ్చన్ అయినా మెయిన్స్ క్వశ్చన్ అయినా ఇట్ కెన్ బి ఎనీథింగ్. వెన్ ఎవర్ యూ సీ మోడ్యులస్, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏ 2 పాయింట్స్కి డిస్టెన్స్? ఇక్కడ నాకు ఒకే పాయింట్ కనిపిస్తుంది కదా. సపోజ్ ఇఫ్ ఐ మెన్షన్ z1 - z2, దీని మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ z1 అండ్ z2. ఓకేనా? ఇది మీరు రెస్పాండ్ అవ్వండి, పర్లేదు, అప్లోడ్ చేసినా ఏం కాదు. సో జస్ట్ వింటున్నారా లేదా అని. సో డిస్టెన్స్ బిట్వీన్ z1 అండ్ z2. సో మరి మోడ్ జెడ్ అంటే దర్ ఇస్ నో వన్ మోర్ పాయింట్ కదా. ఏ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇది? మోడ్ జెడ్ అంటే కెన్ ఐ రైట్ as మోడ్ z - 0? నౌ కెన్ యూ సీ 2 పాయింట్స్? వన్ ఈజ్ జెడ్, అనదర్ వన్ ఇస్ ఆరిజిన్. సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అని అంటే ఆరిజిన్ ఇక్కడ ఉంది. సో ఇఫ్ యూ టేక్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఐల్ గెట్ √x² + y². అది మోడ్లెస్ అండి. ఓకేనా? సో సిమిలర్లీ ఇఫ్ ఐ మెన్షన్ z1 - z2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ z1 అండ్ z2 అని. నౌ ఇన్ ద సేమ్ వే, ఒకవేళ ఇలా ఇచ్చా, దీని మీనింగ్ ఏంటి? మోడ్లెస్ ఆఫ్ z1 + z2 అంటే మైనస్ అంటే చెప్పా డిస్టెన్స్ అని, మరి ప్లస్ ఇస్తే ఏదో ఒకటి చెప్పండి, టైప్ అయినా చేయండి కనీసం. వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఈజ్ ఇట్ డిస్టెన్స్ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్? మైనస్ అయిన ఉంటే డిస్టెన్స్ అని చెప్పాడు z1 కి z2కి. వాట్ అబౌట్ z1 + z2 మోడ్? ఉన్నారా అసలు, వింటున్నారా? రెస్పాండ్ ఫస్ట్. మోడ్ z1 + z2 అంటే మీనింగ్ ఏంటి? యా ఇక సి, మామూలుగా మీ క్లాస్ చదువుతుందంటే రెస్పాండ్ అవ్వండి అంది. ఓన్లీ వీడియో ఆన్ చేయొద్దు, అప్లోడ్ చేస్తా అని చెప్పి అంతే. యూ కెన్ టాక్ మామూలుగా, డౌట్స్ కానీ అన్న నార్మల్గానే అండి, క్లాస్లో ఎలా ఉంటుందో అలాగే. మరి రెస్పాండ్ అవ్వకుండా కూర్చోవద్దు.
సో దీని మీనింగ్ ఏంటి? అక్కడ ప్లస్ సైన్ ఉన్నా మైనస్ సైన్ ఉన్నా జస్ట్ వీల్ కన్వర్ట్ టు మైనస్ సైన్ అంటే ఏమని రాస్తాం అంటే మోడ్ Z1 మైనస్ ఆఫ్ మైనస్ Z2 అని రాసుకుంటాం. ఓకేనా? సో అగైన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఇక్కడ ఈ కేసులో 2 పాయింట్స్ ఏంటి, Z1 ఒకటి మైనస్ Z2 ఒకటి. క్లియర్? సో దెర్ ఇస్ దిస్ PYQ. అంటే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏదో ఉంది అని ఫీల్ అవుతూ, ఇట్ విల్ బి కంప్లీట్ దిస్ వీక్. Z బిలాంగ్స్ టు ఎస్ మోడ్ Z² వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఏం చేద్దాం? ఫస్ట్ క్వశ్చన్, ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏమి ఇచ్చాడు? ఎస్ కంటైన్ సమ్ కాంప్లెక్స్ నెంబర్స్. దీని మీనింగ్ ఏంటి అంటే ఎస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్స్, జెడ్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్స్ విచ్ సాటిస్ఫై దిస్ కండిషన్. సో ఏం చేద్దాం? జెడ్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ I ఇంటూ Z² ప్లస్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ కాంజుగేట్ అన్నాడు. ఐ డోంట్ నో హౌ మెనీ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ వాట్ ఆర్ ద కాంప్లెక్స్ నెంబర్స్ దట్ సాటిస్ఫై ద కండిషన్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుందాం. జెడ్ కాంజుగేట్ ఏమవ్వాలి? ఎక్స్ మైనస్ ఐవై. జెడ్ స్క్వేర్ ఏమవ్వాలి? జస్ట్ సింప్లీ అప్లై స్క్వేర్ ఫర్ దిస్. A+B² ఎక్స్పాన్షన్ చేస్తే విల్ గెట్ A² ప్లస్ B² అంటే I² Y², సో ఇట్ విల్ బి మైనస్ Y² ప్లస్ I ఇంటూ 2XY అని వస్తుంది. We have all the values. Now, according to given question, Z conjugate should be equal to I ఇంటూ Z² ప్లస్ రియల్ పార్ట్ ఆఫ్ Z కాంజుగేట్ అన్నాడు. సో Z కాంజుగేట్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎక్స్ మైనస్ ఐవై ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఏమైంది? Z² ఇస్ X² మైనస్ Y² ప్లస్ I ఇంటూ 2XY ప్లస్ రియల్ పార్ట్ ఆఫ్ Z కాంజుగేట్ అంటే X. Now multiply I inside. X² minus Y² plus X. When I get multiplied with I, you'll get minus sign 2XY. Now, can I say we can use equality of complex numbers? These are two complex numbers which are equal. So equate real part to real part. And also imaginary part to imaginary part. ఇక్కడ ఈ స్టేట్మెంట్ సాటిస్ఫై అవ్వాలి అంటే రియల్ పార్ట్ ఈక్వల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇమాజినరీ పార్ట్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే యూ నీడ్ టు సెలెక్ట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్ యాజ్ వెల్ యాజ్ దిస్ కండిషన్ అట్ ద సేమ్ టైం. ఓకేనా? ఇదొక కర్వ్ ఇదొక కర్వ్లో తీసుకోవద్దు. బోత్ ద ఈక్వేషన్ సాటిస్ఫై చేసేలాగా వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఏమున్నాయని అడుగుతున్నాడు. సో ఇఫ్ యూ టేక్ ఎవ్రీథింగ్ టు వన్ సైడ్ విల్ గెట్ ఎక్స్ ప్లస్ 2XY ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ విల్ గెట్ టూ ఆన్సర్స్, ఎక్స్ వాల్యూ విల్ బి 0 ఆర్ వై వాల్యూ విల్ బి మైనస్ హాఫ్. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే వీ గాట్ టూ పాసిబిలిటీస్. నౌ ఇక్కడ ఇఫ్ యూ టేక్ ఎవ్రీథింగ్ టు వన్ సైడ్ X² మైనస్ Y² ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఓకే. సో ఇది సాటిస్ఫై అవ్వాలి కాబట్టి సపోజ్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ విల్ గెట్ మైనస్ Y² ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి వీ గాట్ వైకి టూ పాసిబిలిటీస్ వస్తాయి, 0 ఒకటి 1 ఒకటి. ఓకేనా? దట్ మీన్స్ ద రిక్వైర్డ్ కాంప్లెక్స్ నెంబర్స్ విల్ బి 0 ప్లస్ 0i ఇంకా 0 ప్లస్ 1 ఇంటూ ఐ. ఇది అర్థమైంది ఈ స్టెప్? సో మళ్ళీ ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది కదా, వై కెన్ బి ఈక్వల్ టు మైనస్ హాఫ్ అన్నాడు. సో లెట్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్. మళ్ళీ ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వై ప్లేస్లో మైనస్ హాఫ్ పెడితే గెట్ X² మైనస్ 1/4 ప్లస్ ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. అండ్ ఇఫ్ యూ టేక్ LCM విల్ గెట్ సంథింగ్ లైక్ 4x² ప్లస్ 4x మైనస్ 3 ఏమి వస్తున్నట్టుంది. రూట్స్ ఏంటి? 12 కదా, 6 ఇంటూ 4 రాయొచ్చు. 6x మైనస్ 2x మైనస్ 3 ఏమి వస్తున్నట్టు. We can take 2x common, it will be 2x plus 3. Minus 1 common చేయొచ్చు, 2x plus 3. సో x can be half or x can be -3/2 అని వస్తుంది. సో ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఏమవ్వాలి? Z3 విల్ బి x హాఫ్ అయితే y మైనస్ హాఫ్ అవ్వచ్చు, లేదా x -3/2 అయితే
వై మైనస్ హాఫ్ అవ్వచ్చు. సో ఇవి మనకున్న ఫోర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఎస్లో ఇవన్నీ ఉన్నాయి. యువర్ సెట్ కంటైన్స్ దీస్ ఫోర్ కాంప్లెక్స్ నెంబర్స్. అయితే వాడు అడుగుతుంది ఏంటి, సిగ్మా మోడ్ జెడ్ స్క్వేర్ వాల్యూస్ ఎంత అంటున్నాడు. ఫర్ ఆల్ ద కాంప్లెక్స్ నెంబర్స్ దట్ బిలాంగ్స్ టు సెట్ ఎస్ ఫైండ్ మాడ్యులస్ అండ్ యాడ్ అంటున్నాడు. దీనికి మాడ్యులస్ అప్లై చేస్తే ఫస్ట్ వన్కి జీరో అని వస్తుంది, సెకండ్ వన్కి మాడ్యులస్ అప్లై చేస్తే వన్, నెక్స్ట్ దానికి స్క్వేర్ కదా అడిగింది. సో 1/4 ప్లస్ 1/4 అని వస్తుంది, స్క్వేర్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ దానికి 9/4 ప్లస్ 1/4 అని వస్తుంది. విల్ గో ఫర్ 1/2 అండ్ 5/2. సో 4. ఓకేనా, ఒకసారి మామూలుగా సొల్యూషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కాంప్లెక్స్ నెంబర్లో అసలు ఏమి ఇచ్చాడు అని. దీంట్లో మనకి మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ కాకుండా ఇంకేం ఉండవు, దాని రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. సో మాడ్యులస్ అంటే ఆల్వేస్ డిస్టెన్స్ అని. సో ఈ కండిషన్, ఈ క్వశ్చన్ గురించి ఏం ఐడియా లేనప్పుడు ఎస్యూమ్ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ as ఎక్స్ ప్లస్ ఐవై, దెన్ గో ఫర్ సింప్లిఫికేషన్. ఓకేనా. సొల్యూషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా. సో హౌ యూ రిప్రజెంట్ ఏ కాంప్లెక్స్ నెంబర్, పోలార్ రిప్రజెంటేషన్. ఇది ట్రిగ్నోమెట్రీలో కూడా ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకో. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఉంది ఎక్స్ కమా వై అని. సో ఇఫ్ యు నో డిస్టెన్స్ ఆఫ్ దిస్, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉంది అండ్ ఇట్ ఈస్ మేకింగ్ థీటా యాంగిల్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో దెన్ ఆంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే, ఇఫ్ ఇట్ మేక్స్ theta with positive x-axis, we call argument of z as theta. Okay. Now, once you know argument and distance of complex number from origin, can we express the complex number? ఏమని రాయొచ్చు, మనకి బేసిక్ ఐడియా అది తెలియకపోయినా సరే, వీ కెన్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మల్టిప్లై చేయొచ్చు. జస్ట్ సింప్లీ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఇట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇదేమవ్వాలి, అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. సో ఐ కెన్ రైట్ as r. సో ఇఫ్ యూ డ్రా ఏ పర్పెండిక్యులర్, నాకు ఇది ఎక్స్ అని తెలుసు, ఇది వై అని తెలుసు. ఐ వాంట్ ఎక్స్ అపాన్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ కాబట్టి వీ కెన్ యూస్ కాస్ తీటా అండ్ సైన్ తీటా. కాస్ తీటా ఏమవ్వాలి, ఎక్స్ బై ఆర్. సైన్ తీటా ఏమవ్వాలి, వై బై ఆర్. సో అంటే దీని ప్లేస్లో యూ కెన్ రైట్ కాస్ తీటా అండ్ దీని ప్లేస్లో యూ కెన్ రైట్ సైన్ తీటా. సో ఎనీ కాంప్లెక్స్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అండ్ ఆర్గ్యుమెంట్ మేడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్. సో దీన్నే యూలస్ ఫామ్లో ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా అంటాడు. అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కెన్ బి రిటన్ as ఈ పవర్ ఐ తీటా. ఇది యూలస్ ఫామ్. ఓకేనా. ఎలా వచ్చింది ఆ ఫార్ములా, మాకెందుకు సార్ అంటారా? వద్దంటే వచ్చేది, వేరే దానికి వెళ్ళిపోదాం దాంట్లో. సో ఇది ఒకటి కెన్ రిమెంబర్, ఈ పవర్ ఐ తీటా కెన్ బి రిటన్ as కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. మీకు సిరీస్ ఎక్స్పాన్షన్ గుర్తుందా, అక్కడి నుంచి వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఎనీవన్ చెప్పండి, సరదాగా బుక్ చెక్ చేయకుండా చెప్పండి. వాట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్? ఏదో ఒకటి చెప్పండి కనీసం, రెగ్యులర్గా వాడే ఫార్ములా అది. సో 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్, ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అదే కదా. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఐఎక్స్ పెడతాం. ఓకే. అండ్ కాస్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ ఇచ్చా మీకు గుర్తుంటే, సైన్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ ఇచ్చా. సో దెన్ కంపేర్ బోత్. ఈ కాస్ ఎక్స్ని సైన్ ఎక్స్ని ఐతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే విల్ గెట్ ఐ పవర్ ఐఎక్స్. ఓకేనా.
అలా వచ్చింది ఆ ఫార్ములా. అర్థమైందా? సిరీస్ ఎక్స్పాన్షన్ గుర్తుంటే జస్ట్ టేక్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్. ఫైండ్ ఈ పవర్ ఐఎక్స్ అంటే ఎక్స్ని ఐఎక్స్తో రీప్లేస్ చేసి గెట్ సమ్ సిరీస్. కాస్ ఎక్స్ని ఐ సైన్ ఎక్స్ని సైన్ ఎక్స్ని ఐతో మల్టిప్లై చేసి రెండు యాడ్ చేయి, దెన్ విల్ గెట్ ఇట్. సో దీని అప్లికేషన్ చూద్దాం. ఇంకేమున్నాయి నా ఆర్గ్యుమెంట్ కాకుండా? ప్రాపర్టీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఐ విల్ డిస్కస్ ఇన్ సమ్ టైమ్. సో ఇది ఒకటి బేసిక్స్ లో అగైన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సేమ్ యాజ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ఫస్ట్ క్వాడ్రంట్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే సపోజ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో అండ్ వై ఈస్ గ్రేటర్ దాన్ జీరో, హౌ టు ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్? కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ దిస్ థీటా, సింప్లీ వాట్ వీ కెన్ డూ ఇస్, ఇది ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే లెట్ us say ఎక్స్ కమా వై. ఇది ఎక్స్ అయింది, ఇది వై అయింది. సింప్లీ యూ కెన్ అప్లై టాన్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. సో ఇక్కడ సింపుల్ గా థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అని రాయొచ్చు. మోడే పెడతాము, మోడ్ లేకుండా అయినా సేమ్, ఎందుకంటే రెండు పాజిటివ్ వాల్యూస్ కాబట్టి. సపోజ్ వెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీరో అండ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. ఎక్స్ లెస్ దాన్ జీరో వై గ్రేటర్ దాన్ జీరో అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది ఇక్కడ. సో దెన్ వాట్ ఈస్ ద ఆంప్లిట్యూడ్? కెన్ ఐ సింప్లీ టేక్ ఇట్ as థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్? వర్క్ అవ్వదు. ఎందుకు? ఆలోచించండి. మీకు ఎక్స్ లెస్ దాన్ జీరో వై గ్రేటర్ దాన్ జీరో, మళ్ళీ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో వై లెస్ దాన్ జీరో సేమ్ వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు -1,3 అని తీసుకున్నాం, లేదా 1,-3 అని తీసుకున్నాం. tan ఇన్వర్స్ వై బై ఎక్స్ చేసినప్పుడు ఇల్ గెట్ సేమ్ వాల్యూ -3 అనే వస్తుంది. బట్ వి నో ఇన్ వన్ కేస్ ఇట్ ఈస్ లైంగ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, ఇన్ వన్ కేస్ ఇట్ ఈస్ లైంగ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. సో డిఫరెన్స్ చూపించాలి కదా. సో ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఇది చూసుకోవాలి, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అనేది. ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది అని తెలుస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్ ఏమని రాయొచ్చు? సపోజ్ ఈ యాంగిల్ ఫైండ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఓకేనా, లెట్ ఇట్ బి ఆల్ఫా. నేను ఈ యాంగిల్ ఫైండ్ చేయకుండా సింపుల్గా ఏం చేస్తానంటే ఇది ఫైండ్ చేసి 180లోని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనా? సో పై మైనస్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అని రాస్తున్నాను. డూ యూ అండర్స్టాండ్ దిస్? నాకు ఇది ఎక్స్ కమ వై కోఆర్డినేట్స్ అయితే ఐ నో దిస్ లెంత్ ఈస్ వై అండ్ దిస్ ఈస్ ఎక్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెంత్, ఇగ్నోర్ సైన్ ఆఫ్ ఇట్. సో ఇది వై ఇది ఎక్స్ కాబట్టి సపోజ్ ఇది సమ్ బీటా అనుకుందాం. టాన్ బీటా ఏమవ్వాలి? వై బై ఎక్స్ అవ్వాలి. అంటే తీటా ఏమైంది, బీటా ఏమైంది, టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అయింది. సో 180లోంచి బీటా సబ్ట్రాక్ట్ చేస్తే ఇల్ గెట్ ఆల్ఫా. దట్స్ వై ఇల్ గెట్ దిస్. ఓకేనా? ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్. సో ఎక్స్ వై రెండు నెగిటివ్ అంటే ఇట్ విల్ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉన్నప్పుడు హౌ విల్ గెట్ ఆంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్? వాట్ విల్ డూ ఫర్ దిస్? సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది లెట్ ఇట్ బి ఎక్స్ కమ వై. నాకు ఈ యాంగిల్ కావాలి, ఏం చేద్దాం? వన్ వే ఇస్ అగైన్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ రాస్తే మళ్ళీ ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయ్యి పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో కూడా tan పాజిటివ్ ఉంటుంది. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ థీటా, ఇఫ్ యూ నో బోత్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ ఆర్ నెగిటివ్, యూ కెన్ రైట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్ అంటే 180 ప్లస్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అని రాస్తాం. అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం అంటే ఐఎమ్ ఫైండింగ్ యాంగిల్ ఎట్ దిస్ పాయింట్, లెట్ ఇట్ బి సమ్ ఆల్ఫా. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ అని ఫైండ్ చేసి ఆల్ఫా వాల్యూ ఇస్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్, దానికి 180 యాడ్ చేస్తాం. ఓకేనా? ఫోర్త్ పాసిబిలిటీ ఏంటి? ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అన్నప్పుడు ఎక్కడ ఉండాలి? ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అంటే ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఇలా ఉంది. నాకు యాంగిల్ ఏం కావాలి? ఇది కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఈ యాంగిల్ ఫైండ్ చేయగలిగితే సింపుల్గా 2π మైనస్ యూ కెన్ సబ్ట్రాక్ట్ ఇట్.
సో టూ పై నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ యాంగిల్ ఫైండ్ చేయడానికి డ్రాప్ ఏ పర్పెండిక్యులర్. ఇది ఆల్వేస్ వై, ఇది ఆల్వేస్ ఎక్స్. సో థీటా కెన్ బి రిటన్ as 2π మైనస్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ వరకు ఓకేనా? ఆల్వేస్ మోడ్లెస్. మూడు కేసుల్లో ఇట్ విల్ బి మోడ్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఎందుకంటే దీన్ని మోడిఫై చేస్తా ఇప్పుడు మళ్ళీ. యాంగిల్ని మనం రెండు రకాలు చూడొచ్చు కదా. సపోజ్ ఇప్పుడు చెప్పా, దీన్ని ఇలా ఫైండ్ చేస్తే 2π మైనస్ అని రాయొచ్చు. నేను ఇలా ఫైండ్ చేయాలనుకుంటే, క్లాక్ వైజ్లో ఫైండ్ చేయాలి అనుకుంటే యాంగిల్ ఏమైంది? కెన్ ఐ సే మైనస్ థీటా? నెగిటివ్. సో సింపుల్గా మనం ఏం రాసుకుంటాం అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇలాగైనా మెన్షన్ చేసి దీన్ని, లేదా మైనస్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అని రాయొచ్చు. రెండు ఒకటే, ఇదైనా ఇదైనా. మళ్ళీ దీన్ని కూడా ఏమని రాయొచ్చు? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది అని చెప్పా. సో థర్డ్ క్వాడ్రంట్ అంటే సమ్వేర్ ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుంది. ఇలా ఫైండ్ చేసినప్పుడు నాకు పై ప్లస్ అని వచ్చింది. నేను ఈసారి ఇలా ఫైండ్ చేద్దాం అనుకుంటున్నా క్లాక్ వైజ్లో. క్లాక్ వైజ్లో ఫైండ్ చేసినప్పుడు దీని వాల్యూ ఏమవ్వాలి? థింక్. క్లాక్ వైజ్లో ఫైండ్ చేస్తే దాని వాల్యూ ఏమైంది? నాకు ఈ వాల్యూ వచ్చింది. ఐ నో దిస్ వాల్యూ. పై మైనస్ లేకపోతే మైనస్ పై ప్లస్ అని రాయాలా? వాట్ డూ థింక్? సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఓకేనా? మీరు ఈ యాంగిల్ని వాడు ఎలా అయినా రిప్రజెంట్ చేసి ఉండొచ్చు. సో జస్ట్ బీ మేక్ షూర్, సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ సమ్ కాంప్లెక్స్ నెంబర్ 2 మైనస్ 2√3 అని ఇచ్చా. వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అని అడిగాను. ఏం చేద్దాం? వాట్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్? సో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ ఉంది. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇది. సో ఇఫ్ ఐ వాంట్ థీటా, ఐ నో ఇట్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్ని నువ్వు మైనస్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అని రాయి. మోడ్ పెట్టాం కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం. టూ టు క్యాన్సిల్ అయితే గెట్ మైనస్ tan 1√3 అని వస్తుంది. అండ్ వీ నో 60 degrees. ఓకేనా? లేదు, ఐ వాంట్ రిప్రజెంట్ ఇన్ అనదర్ వే. యా, ఐ కెన్ డూ. దీన్ని 2π మైనస్ tan 1 -2√3/2 అని రాస్తాం. సేమ్, టూ టు క్యాన్సిల్ అయింది. 2π మైనస్ tan 1√3 అని వస్తుంది. సో ఇట్ విల్ బి 2π మైనస్ π/3. ఇట్ విల్ బి 5π/3. సో రెండు యాంగిల్స్ సేమే. మనకి వినో, ఇఫ్ యూఆర్ యాడింగ్ మల్టిపుల్స్ ఆఫ్ 2π, ద వాల్యూ విల్ బి స్టిల్ రిమైన్ సేమ్. ఎన్నిసార్లు అయినా యూ కెన్ యాడ్ 2π, ద యాంగిల్ విల్ బి సేమ్. సో ఈ పార్ట్ ఓకేనా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇవన్నీ బేసిక్స్. వీఆర్ టు డిస్కస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే మన మాడ్యులస్ అంటే డిస్టెన్స్, ఆర్గ్యుమెంట్ అంటే యాంగిల్ మేడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. మాడ్యులస్ ప్రాపర్టీస్ అర్థమైనాయా? కాంప్లెక్స్ నెంబర్స్లో అడ్వాంటేజ్ ఒకటి, నాకు ఇలా మూడు కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై ఉన్నాయి. నాకు దీని మాడ్యులస్ కావాలి. ఏం చేద్దాం? మనం జనరల్గా చేసేది, దీని మూడింటిని మల్టిప్లై చేసి కాంప్లెక్స్ నెంబర్ సింప్లిఫై చేసి తర్వాత దెన్ విల్ టేక్ మాడ్యులస్. ఎనీ అదర్ వే. అర్థమైంది ఏం చెప్పాను? సపోజ్ నేను ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చా, 1 + i, 3 - i, 2 + 5i అని చెప్పాను. దీనికి నాకు మాడ్యులస్ కావాలి. వన్ వే ఏంటి అంటే మూడు మల్టిప్లై సింప్లిఫై చేయడం. నాకు అంత ఎందుకు చేయాలనుకోవట్లేదు నేను. సో ఎనీ ఆల్టర్నేట్ బెటర్ వే. దర్ ఇస్ దట్ ప్రాపర్టీ. వాట్ వీ డూ, విల్ అప్లై మాడ్యులస్ ఫర్ mod z1, mod z2, mod z3. ఎందుకు అప్లై చేయొచ్చు ఇలాగా? ఆలోచించండి. ఐ గివ్ యూ 1 minute టు థింక్.
నీ ఐడియా? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కొత్త పాయింట్స్ ఏమి ఉండవు దీంట్లో. ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఏమైనా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాం. వీ కెన్ రైట్ అస్ మోడ్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా అని రాయొచ్చా? అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ కెన్ బి రిటన్ as ఇట్స్ మాడ్యులస్ మల్టిప్లైడ్ విత్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాయొచ్చు, అవునా? సో సపోజ్ మోడ్ జెడ్ వన్ కెన్ బి రిటన్ as మోడ్ జెడ్ వన్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా వన్ అందాం. జెడ్ టూ ఇస్ మోడ్ జెడ్ టూ ఇంటూ ఈ పవర్ ఐ తీటా టూ అందాం. జెడ్ త్రీ ఇస్ మోడ్ జెడ్ త్రీ ఇంటూ ఈ పవర్ ఐ తీటా త్రీ అందాం. మనకేం తెలియదు, వీ నో నథింగ్ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్స్. దే కెన్ హ్యావ్ ఎనీ వాల్యూస్. సో ఇప్పుడు ఇఫ్ ఐ మల్టిప్లై దీస్ త్రీ, వాట్ డూ ఐ గెట్? If I multiply these three, I'll get something like mod z1, mod z2, and mod z3 into e power I theta 1, e power I theta 2, e power I theta 3. We know bases are same. So simple గా నీకు ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఐ నో ఈ మూడు కాన్స్టెంట్ వాల్యూస్ అని నీకు తెలుసు. సో ఇఫ్ దే ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్ యూ కెన్ టేక్ అవుట్ సైడ్. దీన్ని సింపుల్ గా mod z1, mod z2 ఇంటూ mod z3 బయట రాయొచ్చు. దెన్ ఇన్సైడ్ మాడ్యులస్ దెర్ ఇస్ ఈ పవర్ ఐ theta 1 ప్లస్ theta 2 ప్లస్ theta 3 అని ఉంది. ఈ స్టెప్ ఓకేనా ఇక్కడ దాకా? ఇవి కాన్స్టెంట్ వాల్యూస్. సో మాడ్యులస్ లోపల ఉన్న బయట ఉన్న సేమ్. ఈ వాల్యూ ఏమైంది? వాట్ ఈస్ ఈ పవర్ ఐ తీటా అంటే? కాసేపు తీటా వన్ ప్లస్ తీటా టూ ప్లస్ తీటా త్రీ అని సమ్ ఆల్ఫా అందాం. అంటే ఈ పవర్ ఐ ఆల్ఫా మోడ్ కావాలి నాకు. ఈ పవర్ ఐ ఆల్ఫా అంటే మనకి యూలర్స్ టూలో తెలుసు, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని. దీని మోడ్లెస్ వాల్యూ ఏమైంది? దాని మోడ్లెస్ వాల్యూ అంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. సో అండర్ రూట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే వన్ వస్తుంది. అంటే దాని మోడ్లెస్ వన్. సో వాట్ యూ గెట్ ఫైనల్ ఆన్సర్? మోడ్ జెడ్ వన్, మోడ్ జెడ్ టూ, మోడ్ జెడ్ త్రీ అంటే నథింగ్ బట్ మోడ్ జెడ్ వన్ ఇంటూ మోడ్ జెడ్ టూ ఇంటూ మోడ్ జెడ్ త్రీ. అర్థమైందా? ఫస్ట్ ప్రాపర్టీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రాపర్టీలో? సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఇఫ్ there are a number of complex numbers in product or division, if you are applying mod, you can apply individual mod for all the complex numbers. Suppose నేను ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఇచ్చి 1 ప్లస్ టూ ఐ, 3 మైనస్ ఐ బై 5 ప్లస్ ఐ అని చెప్పి, ఇఫ్ ఐ ఆస్క్ రియల్ పార్ట్, దీంట్లో రియల్ పార్ట్ ఏంటి అని అడిగా, దెన్ యూ హ్యావ్ టు రేషనలైజ్ డినామినేటర్ అండ్ యూ హ్యావ్ టు సింప్లిఫై న్యూమరేటర్ పార్ట్ అండ్ గెట్ ద ఆన్సర్. సపోజ్ సింపుల్గా నేను మోడ్ జెడ్ అని అడిగా. మోడ్ జెడ్ ఏంటి అని అడిగినప్పుడు, దెన్ యూ నీడ్ నాట్ టు మల్టిప్లై ఆర్ సింప్లిఫై. నో నీడ్ టు రేషనలైజ్ డినామినేటర్ యాజ్ వెల్. సింప్లీ అప్లై మోడ్ ఫర్ దిస్. మనకి ప్రాపర్టీ ఉంది కాబట్టి అప్లై మోడ్లెస్ ఫర్ న్యూమరేటర్ సపరేట్లీ అండ్ డినామినేటర్ సపరేట్లీ. యూ గెట్ ద వాల్యూస్ అండ్ యూ కెన్ డివైడ్ ఆర్ సింప్లిఫై ఇట్. ఓకేనా? ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ కూడా సిమిలరే. వాడు ఇలా ఇచ్చాడు సమ్ డివిజన్ లో ఉంటే ఏంటి అని. సెకండ్ ప్రాపర్టీ మోడ్ జెడ్ వన్ బై జెడ్ టూ అని ఉంది. యూ కెన్ రైట్ దిస్ ఎస్ మోడ్ జెడ్ వన్ బై మోడ్ జెడ్ టూ అని రాయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా? ఇంకో ప్రాపర్టీ ఏంటి? యా, కెన్ ఐ సే దిస్ మోడ్ జెడ్ ఈ సేమ్ ఎస్ మోడ్ జెడ్ కాంజుగేట్ అని చెప్పొచ్చా మనం? అవును కదా. మోడ్ జెడ్ ఏంటి? అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మోడ్ జెడ్ కాంజుగేట్ కూడా సేమే కదా. ఇఫ్ జెడ్ ఈస్ ఎక్స్ ప్లస్ ఐవై అండ్ జెడ్ కాంజుగేట్ ఈస్ ఎక్స్ మైనస్ ఐవై, మోడ్ జెడ్ అంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మోడ్ జెడ్ కాంజుగేట్ అంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, మళ్ళీ మైనస్ వై హోల్ స్క్వేర్ అన్నా ప్లస్ వై స్క్వేర్ అన్నా ఒకటే. దీన్ని గ్రాఫికల్గా చూద్దాం. ఎందుకు ఈ రెండు ఈక్వల్ ఉండాలి? కొంచెం యొక్క పాయింట్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నా బట్ డూ రిమెంబర్ దిస్. అసలు జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఎక్కడో ఉంది. ఇక్కడ జెడ్ ఉంది. వేర్ డు యు సీ జెడ్ కాంజుగేట్? ఆలోచించండి.
ఫోర్త్ క్వాడ్రంట్ రైట్. సో నథింగ్ బట్ ఏంటి అంటే ఇమేజ్ అని. జెడ్ ఇమేజ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ విల్ బి జెడ్ కాంజుగేట్. ఇది ఎక్స్ ప్లస్ ఐవై అయితే ఇది ఎక్స్ కామ వై అయితే ఇది ఎక్స్ కామ -1. సో ఇమేజ్ తీసుకుంటున్నప్పుడు ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ విల్ రిమైన్ సేమ్. ఈ డిస్టెన్స్ సేమే ఉంటాయి. నెక్స్ట్ మైనస్ జెడ్ ఎక్కడ ఉంటుంది? మైనస్ జెడ్ విల్ బి ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అన్నప్పుడు ఇట్ విల్ బి ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ దిస్. ఇది మైనస్ జెడ్. సో జెడ్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సమ్ ఆర్ అనుకుంటే ఈవెన్ మైనస్ జెడ్ విల్ ఆల్సో బి ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఆర్. అంటే ఈవెన్ మైనస్ ఆఫ్ జెడ్ కూడా సేమే ఉంటుంది డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. మోడ్ జెడ్ అన్నా మోడ్ జెడ్ కాంజుగేట్ అన్నా మోడ్ మైనస్ జెడ్ అన్నా ఒకటే. అట్ ద సేమ్ టైం ఈవెన్ మైనస్ జెడ్ కాంజుగేట్ కూడా ఇది ఇక్కడ ఉంటుంది. ఆల్ దీస్ ఫోర్ విల్ బి ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఇది వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్. ఇంకోటి జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్. వెన్ యూ మల్టిప్లై దిస్ టు వాట్ యూ గెట్? మోడ్ జెడ్ స్క్వేర్ అని వస్తుంది. ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై. ఇంకేమున్నాయి ప్రాపర్టీస్ అని? ఇది ఏదో ఉంది ఫిఫ్త్ ప్రాపర్టీ. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ జెడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ మోడ్ జెడ్ అన్నాడు. ఇస్ ఇట్ ట్రూ? ఎలా చెప్దాం ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే ఎక్స్ కదా. అండ్ ఇది అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని తెలుసు. అండ్ దిస్ విల్ బి మైనస్ ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని తెలుసు. వై స్క్వేర్ కెనాట్ బి నెగిటివ్, రైట్? వై స్క్వేర్ కెనాట్ బి నెగిటివ్ అంటే దిస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఈ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. అండ్ ఈ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -x. అర్థమైందా? యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. జస్ట్ ఏదో ఫార్మాలిటీకి, బట్ యూ నో వై ఇట్ ఈస్ ట్రూ. అండర్స్టాండ్ దిస్. ఎక్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ. ఒక పాజిటివ్ వాల్యూ కానీ నాన్ జీరో వాల్యూ కానీ ఇఫ్ యూర్ యాడింగ్ ఇట్ టు ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ దెన్ డెఫినెట్లీ గ్రేటర్ దెన్ ఎక్స్. సిమిలర్లీ ఫర్ దిస్ వన్. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం ప్రాపర్టీస్. అండ్ వీ నో ఆల్ దీస్ థింగ్స్. జెడ్ ప్లస్ జెడ్ కాంజుగేట్ బై టూ ఈజ్ రియల్ పార్ట్. సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ ఏంటి అంటే దిస్ వన్. దీంట్లో ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. మోడలెస్లో అది ఇంకా రాలేదు ఇక్కడ, బట్ ఇక్కడ ఇవ్వలేదు అనుకుంటా. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ అదే ప్రాపర్టీ లాగా గుర్తుపెట్టుకోకపోయినా సపోజ్ ఇలా ఇచ్చా, హౌ యూ ఎక్స్పాండ్ దిస్? ఇట్ లుక్స్ లైక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. కెన్ వి ఎక్స్పాండ్ యూజింగ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్? అంటే రాయించాను z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ 2z1 z2 అని. వీ కెనాట్ రైట్ దిస్ వే. మరి ఏమని రాయాలి? జస్ట్ మనం డిస్కస్ చేసిన వన్ ఆఫ్ ద పాయింట్స్ నీకు మోడ్ జెడ్ స్క్వేర్ కెన్ బి రిటనెస్ జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్ అని రాయొచ్చు. ఈ ఆప్షన్ మనకు ఉంది. ఎప్పుడైనా సరే ఇఫ్ యూ హ్యావ్ మోడ్ జెడ్ స్క్వేర్ యూ కెన్ రైట్ అస్ జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్. సో దీన్ని కెన్ ఐ రైట్ అస్ z1 ప్లస్ z2 ఇంటూ z1 కాంజుగేట్ ప్లస్ z2 కాంజుగేట్ అని రాయొచ్చా? జస్ట్ అర్థం చేసుకోవాలంటే ఇది ఒక్కటి జెడ్ అనుకుందాం. ఇది మొత్తం z1 ప్లస్ z2 మొత్తాన్ని జెడ్ అనుకుంటే ఇట్ లుక్స్ లైక్ మోడ్ జెడ్ స్క్వేర్. మోడ్ జెడ్ స్క్వేర్ ఏమని రాయొచ్చు? మోడ్ జెడ్ ఇంటూ జెడ్, జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్ అని రాయొచ్చు. మోడ్ జెడ్ స్క్వేర్ కెన్ బి రిటన్ as జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్. ఇప్పుడు ఇఫ్ యూ మల్టిప్లై విల్ గెట్ z1 ఇంటూ z1 కాంజుగేట్ ప్లస్ z1 ఇంటూ z2 కాంజుగేట్ ప్లస్ z2 z1 కాంజుగేట్ ప్లస్ z2 ఇంటూ z2 కాంజుగేట్. ఇలా వస్తుంది. If you're multiplying any complex numbers with its conjugate, you'll get modulus. అండ్ లాస్ట్ దాన్ని ఏమో మోడ్ z2 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ z1 z2 కాంజుగేట్ ప్లస్ z2 z1 కాంజుగేట్ అని వస్తుంది. ఓకేనా? దీన్ని వాడు ఏమని రాస్తానంటే 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 కాంజుగేట్ అని రాసుకున్నాడు దీన్ని. ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ సింప్లిఫై దిస్ విల్ గెట్ సమ్ ఆన్సర్, రైట్? దట్ కెన్ బి రిటన్ as 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 కాంజుగేట్ అని రాసుకున్నాడు.
దీంట్లో ఏదైతే వాల్యూ వస్తుందో ఇక్కడ కూడా నీకు అదే వాల్యూ వస్తుంది. సో ఈ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ అంతే. ఏదో ఇచ్చాడు ఫార్ములా ఇచ్చాడని చెప్పి రాసుకోవడం తప్ప వి విల్ నాట్ యూజ్ దట్ వన్. ఇక్కడ ఇంకా ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో లేవులే కానీ. సో దిస్ వాల్యూ విల్ బి ఆల్వేస్ లెస్ దెన్ mod z1 ప్లస్ mod z2 అండ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ mod z1 మైనస్ mod z2 అని ఉంది. చూసారు ఈ ప్రాపర్టీ? అయిపోయి ఉండాలి క్లాస్లో. హౌ విల్ యూ ప్రూవ్ దిస్? అదేదైనా సరే, ఈవెన్ ఇక్కడ మీకు z1 ప్లస్ z2 అయినా ఉండి z1 మైనస్ z2 అయినా ఉండి యూ గెట్ సేమ్. ఎలా చెప్పొచ్చు? హౌ కెన్ యూ ప్రూవ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ mod z1 ప్లస్ z2 ఇస్ mod z1 ప్లస్ mod z2 అండ్ మినిమం వాల్యూ ఇస్ దట్ వన్? సి మన ట్రయాంగిల్ ప్రాపర్టీ గుర్తుంది కదా. ట్రయాంగిల్లో ఇఫ్ ఐ గివ్ యూ త్రీ సైడ్స్, వాట్ ద కండిషన్ దట్ వీ హ్యావ్? అదే మనకి రెండు ఉంటాయి కదా, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్ అని. అదే ప్రాపర్టీ వాడతాం ఇక్కడ. ఇక్కడ ఇఫ్ ఐ టేక్ z1 ఇస్ ఏ కాంప్లెక్స్ నెంబర్ హియర్ అండ్ ఇంకో చోట z2 కాంప్లెక్స్ నెంబర్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఎక్కడ ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడ్ z1 మైనస్ z2? మీనింగ్ ఆఫ్ మోడ్ z1 మైనస్ z2 అంటే ఏం చెప్పాను నేను? ఎప్పుడైనా మోడ్లెస్ ఉంటే డిస్టెన్స్ అని చెప్పాను. సో మోడ్ z1 మైనస్ z2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ అని. సో ఈ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ వెన్ ఐ జాయిన్ దెమ్ విత్ ఆరిజిన్, ఈ టూ పాయింట్స్ ని ఆరిజిన్ తో జాయిన్ చేస్తే కెన్ ఐ సే వి గెట్ ఏ ట్రయాంగిల్ హియర్. Origin z1 z2 will form a triangle and it is nothing but third side. Can I say sum of two sides అంటే mod z1 minus 0 plus mod z2 minus 0, sum of two sides is always greater than third side. That's how we get this. Mod z1 minus z2 is always less than or equal to mod z1 plus mod z2. ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అయింది? నాకు తెలిసింది ఏంటి అంటే సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అని తెలుసు. ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అయింది మరి? Do you have to change this as only less than or ఈక్వాలిటీ కూడా ఉంటుందా? ఇది మీరు సినిమా చూసినట్టు చూస్తున్నారా? రెస్పాండ్ అవ్వరు మీరు. ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అయింది? అసలు హోల్డ్ అయిందా? బుక్ లో తప్పించాడా? ఎంత సైలెంట్ కూర్చున్నారు. రెస్పాండ్ అయితే ఏదో ఒకటి. అసలు హోల్డ్ అయిందా, ఎక్కడ హోల్డ్ అయింది, ఐడియా ఉందా లేదా? మీరు అలాగే సైన్స్ మెయింటైన్, నేను మెయింటైన్ చేస్తాను. సో అండర్స్టాండ్ దిస్. ఎప్పుడు హోల్డ్ అయింది అంటే ఇఫ్ నో ఇంకా శ్రియా ఆలోచించండి కాసేపు. 30 సెకండ్స్ టైం ఇస్తారు. ఓకే, అట్లీస్ట్ ఆలోచిస్తున్నారని తెలిసి చాలు, ఐల్ బి హ్యాపీ. నాట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇంకా. చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ టైంలో చదువుకుంటాం మన జనరల్గా. అసలు స్ట్రైట్ లైన్ లో పెడదాం 3 పాయింట్లు అని కూడా ఎప్పుడు అనిపించలేదు కదా. సి, ఇమాజిన్ దిస్. ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ వన్, అంటే ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తూ సపోజ్ Z2 ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం, ఇన్ కేస్, దెన్ విల్ ఈక్వాలిటీ హోల్డ్? ఈజ్ ఇట్ సేమ్ ఎస్
మోడ్ Z1 ప్లస్ మోడ్ Z2 కెన్ రాయొచ్చు. కెన్ రైట్ దిస్ వే. చూడండి కాసేపు డయాగ్రామ్ చూసి చెప్పచ్చు. యా. సో మోడ్ Z1 - Z2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ అన్న. ఎస్, ఫైన్. మోడ్ Z1 అంటే డిస్టెన్స్ ఆఫ్ Z1 ఫ్రమ్ ఆరిజిన్ ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ Z2 ఫ్రమ్ ఆరిజిన్. ఈ రెండు యాడ్ చేస్తే మీకు వచ్చేది డిస్టెన్సే కదా. సో ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అయ్యింది అంటే వెన్ దే ఆర్ లైంగ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా? వెన్ ద త్రీ కోఆర్డినేట్స్ Z1 ఆరిజిన్ Z2 లైంగ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఇంకో అడిషనల్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఆరిజిన్ షుడ్ బి బిట్వీన్ Z1 అండ్ Z2. అప్పుడు హోల్డ్ అయింది. అంటే ఒక ఆరిజిన్కి ఒక సైడ్ Z1 ఉండాలి, ఒక సైడ్ ఏమో Z2 ఉండాలి. దెన్ ఇట్ విల్ హోల్డ్. This is the maximum value for mod Z1 minus Z2. Same goes with other. ఈ వాల్యూ నాకు గ్రేటర్ దెన్ మోడ్ Z1 మైనస్ మోడ్ Z2 అని రావాలి. దీనికి ఏంటి కాన్సెప్ట్ మరి? దీనికి కాన్సెప్ట్ ఏంటి? అగైన్ సేమ్. నాకు థర్డ్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్. అంటే దిస్ ఈజ్ యువర్ థర్డ్ సైడ్, లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ షుడ్ బి గ్రేటర్ దెన్ డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్. ఓకేనా? అగైన్ మళ్ళీ సేమ్ క్వశ్చన్. నాకు గ్రేటర్ అని తెలుసు, థర్డ్ సైడ్ లెంత్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ అని తెలుసు. ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అయింది అంటే Z1 - Z2 మోడ్ Z1 - Z2 ఎప్పుడు మోడ్ Z1 మైనస్ మోడ్ Z2కి ఈక్వల్ అయింది. ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయి. జస్ట్ నాలెడ్జ్ కోసం అంతే. ఎక్కడైనా పర్టికులర్ అడుగుతా అంటే అడగలేదు కానీ మనం వేరేలా చేస్తాం. ఇది ఎప్పుడు హోల్డ్ అయింది? సో అగైన్ సేమ్ కాన్సెప్ట్. దే హ్యావ్ టు లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్. మళ్ళీ X యాక్సిస్ Y యాక్సిస్ ఇలా 0. ఇక్కడ ఒక Z1 ఉంది, ఇక్కడ ఒక Z2 ఉంది. నౌ కెన్ ఐ సే ఈ కేసులో మోడ్ Z1 - Z2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈజ్ ఇట్ సేమ్ ఎస్ మోడ్ Z1 మైనస్ మోడ్ Z2 హోల్ మోడ్లెస్? కెన్ ఐ సే దిస్? మోడ్ Z1 అంటే ఇది, మోడ్ Z2 అంటే Z2 నుంచి ఆరిజిన్ దాకా. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే డూ యూ గెట్ ద సేమ్ థింగ్? అర్థమైందా? అగైన్ మళ్ళీ ఈక్వాలిటీ హోల్డ్ అవ్వాలి అంటే మళ్ళీ స్ట్రైట్ లైన్ మీదే ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఎలా ఉండాలి? Z1 Z2 షుడ్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. అంటే మూడు దే షుడ్ బి కొలీనియర్. Z1 Z2 Z3 అదే సారీ ఆరిజిన్ Z1 Z2 ఆల్ ద త్రీ పాయింట్స్ షుడ్ బి కొలీనియర్ అండ్ Z1 Z2 షుడ్ లై ఆన్ ద సేమ్ సైడ్. ఇది మనం ఎగ్జాంపుల్లో వచ్చినప్పుడు వాడతాం, బట్ గుర్తుపెట్టుకో ఈ పాయింట్స్ వరకు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, maximum value and minimum value of this. ఇదేంటది పోవట్లేదు. యా ఫైన్. See, if z minus 5 minus 7i is equal to 9, then find greatest and least value of mod z minus 2 minus 3i అని ఇచ్చాడు. ఏం చేద్దాం? See, we are yet to discuss any geometry based questions, but still, can we solve the question? అసలు దీన్ని what does it represent? అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అసలు? దీన్ని ఎలా చూడాలి అంటే కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడైనా ఇది వేరియబుల్ పాయింట్. ఇఫ్ యూ టేక్ మైనస్ సైన్ కామన్ ఫ్రమ్ దీస్ టూ ఐల్ గెట్ సంథింగ్ లైక్ 5 + 7i ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఇట్ లుక్స్ లైక్ సమ్
మోడ్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే లాగా ఒక కాంప్లెక్స్ నెంబర్ మూవ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎలా మూవ్ అవుతుందని ఇస్తున్నాడు. అండర్స్టాండ్ దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు అంటే అండర్స్టాండ్ అంటే మనకు ఆ తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఎలా అర్థం చేసుకుంటాం అనేది. మోడ్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఇట్స్ అ వేరియింగ్ పాయింట్. ఇదేమో ఫిక్స్డ్ పాయింట్, ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్. ఒక పాయింట్ ఎలా మూవ్ అవుతుంది అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ లో మూవ్ అవుతుంది. హౌ విల్ ద పాయింట్ మూవ్? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సమ్వేర్ ఇక్కడ 5,7 అనే పాయింట్ ఉంది. ఒక పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఎక్కడ ఉంది, సచ్ దట్ ద డిస్టెన్స్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఈ కేసులో 9 అని ఇచ్చాడు. ఈ పాయింట్ ఎలా మూవ్ అవ్వాలి? కెన్ ఐ సే సర్కిల్? అర్థమైందా? నొటేషన్ మోడ్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఒకటే వేరియబుల్ పాయింట్, ఇంకోటి ఫిక్స్డ్ పాయింట్, ఇంకోటేమో ఫిక్స్డ్ డిస్టెన్స్. ఆ పాయింట్ ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో మూవ్ అవ్వాలి అని ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఈ సర్కంఫరెన్స్ మీద ఉంది అని చెప్తున్నాడు. ఇజ్ ఇట్ క్లియర్? సో జెడ్ లైస్ ఆన్ సర్కిల్ విత్ సెంటర్ 5,7 అండ్ రేడియస్ 9 యూనిట్స్. సో ఇది కాంప్లెక్స్ నెంబర్స్ క్వశ్చన్ కాదు ఇప్పుడు, ఇట్స్ ఏ కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్. నో, అయితే మనకి ఈక్వేషన్ తెలుసు, సర్కిల్ ఈక్వేషన్ తెలుసు, సో యూ కెన్ గెట్ ఇట్. బట్ వాడు అడుగుతుంది ఏంటి, వాట్స్ ద గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ వాల్యూస్ ఆఫ్ మోడ్ జెడ్ మైనస్ 2 - 3i అంటే జెడ్ మైనస్ ఆఫ్ 2 + 3i, మైనస్ సైన్ కామన్ తీస్తే దిస్ వాట్. దీనికి మాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఏం చేద్దాం? ఈ పాయింట్ అర్థమైందా ఫస్ట్? సో సమ్వేర్ ఇక్కడ ఎక్కడో 2,3 ఉంది అనుకో, లోపల ఉందా బయట ఉందా అనేది నువ్వు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డ్రా చేస్తే నీకు ఐడియా వస్తుంది. సో విల్ టేక్ x - 5 హోల్ స్క్వేర్ y - 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. ఓకేనా? సో నీ దగ్గర సర్కిల్ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు సమ్ ఈ సర్కిల్ మీద జెడ్ ఉంటే 2,3 అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉంది అనుకుందాం. బయట ఉందా లోపల ఉందా సెకండరీ థింగ్. సో ఒక పాయింట్ ఉంది. అయితే వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్, వెన్ విల్ యూ గెట్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ 2,3? దీని మీనింగ్ ఏంటి? ఐ వాంట్ డిస్టెన్స్ బిట్వీన్ వేరియబుల్ పాయింట్ అండ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్. దీనికి మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత, మినిమం డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో వెన్ విల్ యూ గెట్ మ్యాక్సిమం డిస్టెన్స్? ఇఫ్ జెడ్ లైస్ ఆన్ ద సర్కిల్, వెన్ విల్ యూ గెట్ మ్యాక్సిమం డిస్టెన్స్? ఆలోచ్. ఏ కేసులో నీకు మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉంటుంది? ఇక్కడ ఉంటుందా మ్యాక్సిమం డిస్టెన్స్? జెడ్ ఇక్కడ ఉన్నప్పుడు ఉంటుందా, ఇక్కడ ఉన్నప్పుడు ఉంటుందా? ఎక్కడ ఉంటే ఉంటుంది? అర్థమైందా క్వశ్చన్? జెడ్ అనేది వేరీ అవుతుంది, దీని మీద ఎక్కడో ఉంది. అండర్ వాట్ కండిషన్ యూ గెట్ మినిమం డిస్టెన్స్ అండ్ అండర్ వాట్ కండిషన్ యూ గెట్ మ్యాక్సిమం డిస్టెన్స్? నాకు మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలి. జెడ్ నేను బయట తీసుకోకూడదు, ఓన్లీ సర్కిల్ సర్కంఫరెన్స్ మీదే తీసుకోవాలి. ఏమని చెప్తే నాకు మ్యాక్సిమం డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్ వస్తుంది? నో ఐడియా. సో లుక్ ఎట్ దిస్. ఈ పాయింట్ని వాడు ఏదైతే పాయింట్ ఇచ్చాడో ఆ పాయింట్ని తీసుకుని జాయిన్ ఇట్ విత్ సెంటర్, సెంటర్ ఆఫ్ సర్కిల్తో జాయిన్ చేసి ఎక్స్టెండ్ ద లైన్. నా అబ్జర్వ్ దిస్. వాట్స్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ 2,3 ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్? అంటే ఇక్కడ 2,3 ఉంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్. అర్థమైందా? ఇంకెక్కడ తీసుకున్నా సరే సర్కిల్ మీద ద డిస్టెన్స్ విల్ బి లెస్ దాన్ దిస్ డిస్టెన్స్. ఎందుకంటే అది నార్మల్ కదా. 2,3 నుంచి 5,7కి ఒక లైన్ డ్రా చేసామంటే ఇట్స్ అ నార్మల్. సో దట్స్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ దట్ ఇట్ కెన్ బి. సో దీన్ని ఏమని చెప్పొచ్చు, ఇది ఆల్రెడీ రేడియస్ అని తెలుసు. సో వాడు ఇచ్చిన పాయింట్ నుంచి సెంటర్కి నువ్వు డిస్టెన్స్ ఫైండ్ చేసి యాడ్ రేడియస్ టు ఇట్, దట్ విల్ బి ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇట్. మినిమం వాల్యూ అంటే ఏమైంది, ఇది కదా మినిమం వాల్యూ. సో రేడియస్ లోంచి సబ్ట్రాక్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్.
అర్థమైందా? సో నేను ఇప్పుడు దీనికి మ్యాక్సిమం ఏంటి అని అడిగినప్పుడు మ్యాక్సిమం ఆఫ్ మోడ్ జెడ్ మైనస్ 2 + 3i అంటే రేడియస్ ప్లస్ డిస్టెన్స్ బిట్వీన్ 2, 3 అండ్ 5, 7 ఇక్కడ మినిమం అంటే రేడియస్ మైనస్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఒకవేళ అది బయట ఉంటేనేమో ఇలా పెడతాం. అర్థమైందా? ఈ క్వశ్చన్ నిజంగా అర్థమైందా? కెన్ రెస్పాండ్ ఇన్ ద చాట్. యా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇది వన్ ఆఫ్ ద అంటే రెగ్యులర్ గా మెయిన్స్ టైప్ క్వశ్చన్. సర్కిల్ మీద ఉంది పాయింట్ అని చెప్పి మ్యాక్సిమం డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్ అని అడుగుతాడు. సో కొన్ని కేసులు ఏంటి అంటే సపోజ్ ఇలా ఒక వాల్యూ ఇచ్చి 1 + z ప్లస్ 1 - z, దీనికి మినిమం వాల్యూ ఎంత అని అడిగా. 1 + z, z ఈజ్ ఎ వెరింగ్ పాయింట్, అండ్ 1 - z, దీనికి మినిమం వాల్యూ ఎంత అని అడిగా. ఈ టైంలో ఇఫ్ యూ కెన్ యూస్ జామెట్రికల్ అప్రోచ్, ఎస్ యూ కెన్ యూస్. మాడ్యులస్ ఎప్పుడున్న డిస్టెన్స్ అని చెప్పా కదా. 1 - z అంటే ఏంటి మీనింగ్? 1, 0 నుంచి z అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకో, 1, 0 నుంచి ఈ డిస్టెన్స్, అండ్ -1, 0 నుంచి సేమ్ పాయింట్ డిస్టెన్స్. ఈ రెండింటి సమ్ నాకు మినిమం అవ్వాలి అంటున్నాడు. ఎప్పుడు మినిమం అయింది? జెడ్ ఇలా పైకి వెళ్తుంది అనుకో, ఈ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది కదా. సో నాకు మినిమం అవ్వాలి అంటే కిందకి రావాలి పాయింట్. ఈ సమ్ తగ్గిపోతా ఉంది. ఎక్కడికి వస్తే తగ్గిపోయింది కంప్లీట్గా? వెన్ విల్ యూ గెట్ మినిమం వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ టూ డిస్టెన్సెస్? పాయింట్ ఎక్కడ ఉంటే డూ యూ గెట్ మినిమం వాల్యూ? ఎస్, ఆన్ ద యాక్సెస్ అంటే లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ మీద ఎక్కడ ఉన్నా కానీ ద డిస్టెన్స్ విల్ బి సేమ్ యాజ్ 2, అది మినిమం వాల్యూ. ఇది ఈ టైంలో ప్రాపర్టీ ఏం హెల్ప్ చేస్తుంది మనకి? ప్రాపర్టీ ఆల్రెడీ ఒకటి గుర్తుంది. మోడ్ z1 ప్లస్ మోడ్ z2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మోడ్ z1 + z2 అని ఒక ప్రాపర్టీ ఉంది మనకి. సో ఈ z క్యాన్సిల్ అయ్యి సింపుల్గా 2 అని వస్తుంది. సో ప్రాపర్టీ అప్లికేషన్ ఇవి. జామెట్రికల్ అప్రోచ్ చేయొచ్చు, లేదా ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా? సిమిలర్ క్వశ్చన్ ఇంకొంచెం. మోడ్ z - 2 + i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఒకటి ఉంది. అయితే గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ వాల్యూస్ ఆఫ్ మోడ్ z ఎంత అని అడుగుతున్నాడు. మ్యాక్స్ అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ మోడ్ z. దీనికి మళ్ళీ మనం జామెట్రీ అప్లై చేద్దాం అనుకుంటే సమ్ సెంటర్ ఏమైంది, మైనస్ కామన్ తీస్తే 2 - i అని వస్తుంది. సో 2, 1 నుంచి ఒక పాయింట్ ఉంది, 2, -1 అనే దగ్గర ఒక పాయింట్ తీసుకో. విత్ 2, -1 as center of the circle with and radius 2 units, you can draw a circle. 2, -1 center తో 2 యూనిట్స్ రేడియస్ తో we can draw a circle. సో నీ z అనే పాయింట్ ఈక్వల్ టు కాదు కదా, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈక్వాలిటీ ఉంటేనేమో సర్కంఫరెన్స్ మీద ఉంది అని, లెస్ దాన్ ఉంటేనేమో లోపల కూడా ఉండొచ్చు అని. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి నీ జెడ్ పాయింట్ లోపలైనా ఉండొచ్చు, సర్కంఫరెన్స్ మీద అయినా ఉండొచ్చు. అయితే వీటిలో ఎక్కడుంటే వెన్ విల్ యూ గెట్ మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అండ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, అది క్వశ్చన్. వాట్ ఇస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ జెడ్ ఫ్రమ్ ఆరిజిన్ అండ్ మినిమం డిస్టెన్స్ ఆఫ్ జెడ్ ఫ్రమ్ ఆరిజిన్? అర్థమైందా క్వశ్చన్? సో వాట్ ఈస్ దట్ వాల్యూ, హౌ టు గెట్ ఇట్? అగైన్ ప్రాపర్టీ అప్లై చేసి తెచ్చుకోవచ్చు, లేదా వీ కెన్ ఆల్సో గో ఫర్ దిస్ జామెట్రికల్ అప్రోచ్. జామెట్రికల్ అప్రోచ్ చేయాలి అంటే ఏం లేదు, సెంటర్ ఉంది కదా, నీ ఆరిజిన్ నుంచి సెంటర్ జాయిన్ చేయి. దిస్ డిస్టెన్స్ మైనస్ రేడియస్ విల్ బి ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ నెంబర్ టు ఆరిజిన్. ఇది మినిమం డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ కావాలి అంటే
డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ మైనస్ రేడియస్ విల్ గివ్ యూ మినిమం డిస్టెన్స్. మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఆరిజిన్ అండ్ రేడియస్. అర్థమైంది ఈ పాయింట్ మళ్ళీ చెప్పను. X axis, y axis. Yeah. So 2 comma minus 1 ఇలా ఒక సర్కిల్ ఉంటే 2 యూనిట్స్ రేడియస్, సో ఇట్ విల్ టచ్. నీకు ఆరిజిన్ నుంచి మినిమం డిస్టెన్స్ లో ఉండాలి అంటే ఫస్ట్ దీన్ని సెంటర్ ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆయన. ఇక్కడ ఏదైతే ఫస్ట్ టైం మీట్ అవుతుందో దట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద కాంప్లెక్స్ నెంబర్. ఆ డిస్టెన్స్ కావాలి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు సెంటర్ మైనస్ రేడియస్ విల్ గివ్ యూ దిస్ డిస్టెన్స్. అదే ఇంకో జెడ్ ఉంది కదా, ఇది మ్యాక్సిమం డిస్టెన్స్ లో ఉన్నట్టు. సో దట్స్ హౌ యూ కెన్ గెట్ ఆంప్లిట్యూడ్. చెప్పాం. ఇది వెరైటీ క్వశ్చన్ చూడు. అమాంగ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ మోడ్ z-25i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 59 ఇచ్చాడు. ఫైండ్ కాంప్లెక్స్ నెంబర్స్ హ్యావింగ్ లీస్ట్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్. పాజిటివ్ ఆర్గ్యుమెంట్. ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది అనుకుందాం. ఇది అబ్జర్వ్ చేయ ఒకసారి. z-25 అన్నాడా అంటే మోడ్ z-25 అంటే సెంటర్ ఆఫ్ సర్కిల్ బి 0,25. ఎక్స్ కోఆర్డినేట్ లేడు కదా. సో 0,25 సెంటర్, సెంటర్తో 15 యూనిట్స్ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయి. ఇది 15 యూనిట్స్ రేడియస్ సర్కిల్. అయితే వాడు చెప్పిన పాయింట్ ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ మీద పాయింట్ ఉండొచ్చు, లేదా ఇన్సైడ్ సర్కిల్ కూడా పాయింట్ ఉండొచ్చు. సో ఐ వాంట్ ఏ కాంప్లెక్స్ నెంబర్ విత్ లీస్ట్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్. పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఆర్గ్యుమెంట్ అంటే నథింగ్ బట్ వెన్ యూ జాయిన్ దట్ పాయింట్ విత్ ఆరిజిన్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై దట్ లైన్ సెగ్మెంట్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటాను, ఈ కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. ఈ రెండు ఆరిజిన్ని దీన్ని జాయిన్ చేసినప్పుడు ఐ గెట్ సమ్ యాంగిల్. అదే ఇంకో పాయింట్ తీసుకున్నా ఇక్కడ, ఐ గెట్ అనదర్ యాంగిల్. ఈ రెండిట్లో లీస్ట్ ఏది అంటే సెకండ్ తీసుకున్నది. అలా లీస్ట్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్ రావాలి అంటే పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, ఆ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటో ఫైండ్ చేయాలి మనం. ఎస్, రైట్. సో టాంజెంట్ అయ్యేలా తీసుకోవాలి అని. సో ఇఫ్ యూ డ్రా ఏ టాంజెంట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వేర్ ఎవర్ ఇట్ మీట్స్, దట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ దట్ వీ నీడ్. దాన్ని ఎలా ఫైండ్ చేస్తాం? కోఆర్డినేట్ జామెట్రీ, ప్యూర్లీ కోఆర్డినేట్ జామెట్రీ. నీకు ఆల్రెడీ సర్కిల్ ఈక్వేషన్ తెలుసు. x² + y - 25² ఈజ్ ఈక్వల్ టు 15² అని. అండ్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి లైన్ y ఈక్వల్ టు mx అని తీసుకో. దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద, ఈ 0,25 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయి లైన్ కి, ఈక్వల్ టు రేడియస్ చేయి. అప్పుడు m వాల్యూ వస్తుంది. దెన్ యూల్ గెట్ ద కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? m వాల్యూ వస్తుంది, దెన్ యూ కెన్ సాల్వ్ దోస్. ఇంకేం అడుగుతున్నాడు వాడు? మాక్సిమం పాజిటివ్ యాంగిల్ అన్నాడు, అది డైరెక్ట్ క్వశ్చన్. లీస్ట్ మాడ్యులస్ అన్నాడు, అది డైరెక్ట్ క్వశ్చన్. మాక్సిమం మాడ్యులస్ అయ్యి చిన్నపిల్ల క్వశ్చన్. ఇంకేమున్నాయి? రొటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఒకటి ఉంది.
డిమోయస్ థీరమ్స్ ఉన్నాయి. ఇది ఒక థియరీ పార్ట్ చూద్దాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ Z1 ఉందనుకో, ఇది ఆల్ఫా మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తో. Z1 ని థీటా రొటేట్ చేసా, అప్పుడు ఇది Z2 అయింది. దెన్ హౌ టు గెట్ Z2 కోఆర్డినేట్స్. నీకు Z1 ఇచ్చా, Z1 is some complex number x1 y1. దీని ఆర్గ్యుమెంట్ ఆల్ఫా అనుకుందాం. Z1 ని ఇఫ్ యూఆర్ రొటేటింగ్ ఇట్ బై థీటా డిగ్రీస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇట్ బికేమ్ Z2. Z2ని Z1 టర్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చా? ఐఎమ్ గివింగ్ యూ Z1 అండ్ ఐఎమ్ గివింగ్ యూ థీటా. హౌ కెన్ యూ గెట్ Z2 కోఆర్డినేట్స్? నాలెడ్జ్. నేను Z1 ఇచ్చా, and Z1 is rotated theta degrees in anti-clockwise direction. Then it became Z2. Z2 coordinates ఎలా ఫైండ్ చేయాలి? మీ చేద్దాం. See, Z1 can be written as, can I say, if it is mod Z1 into e power I alpha అని రాయొచ్చా? Z1 can be written as mod Z1 into e power I alpha. Z2 ఏమని రాయొచ్చు? mod Z2 into e power I. దీన్ని తీటా మేక్ చేసింది అంటే ఓవరాల్ ఇట్ విల్ మేక్ ఆల్ఫా ప్లస్ తీటా కదా. Z1 ని తీటా రొటేట్ చేస్తే వి గోట్ Z2. సో Z2 విల్ బి మేకింగ్ ఆల్ఫా ప్లస్ తీటా విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఈ రెండు డివైడ్ చేసాం అనుకుందాం. ఇఫ్ ఐ డివైడ్ Z2 by Z1 is equal to simply mod Z2 by mod Z1 e power I ఆల్ఫా ప్లస్ తీటా బై ఈ పవర్ ఐ ఆల్ఫా అని వస్తుంది. అంటే Z2ని ఏమని రాయొచ్చు? Z1 ఇంటూ, ఈ రెండు సేమ్ డిస్టెన్స్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో గెట్ ఈ పవర్ ఐ తీటా. సో సింపుల్గా కాంప్లెక్స్ నెంబర్స్ని నువ్వు ఇఫ్ యూఆర్ రొటేటింగ్ ఇట్ బై థీటా డిగ్రీస్, అది క్లాక్ వైజ్ అయినా అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో రొటేట్ చేసినప్పుడు సింపుల్గా యూ కెన్ టేక్ దట్ కాంప్లెక్స్ నెంబర్ అండ్ మల్టీప్లై విత్ ఈ పవర్ ఐ థీటా యాజ్ లాంగ్ యాజ్ ద లెంత్ ఈ సేమ్. అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, ఆ కాంప్లెక్స్ నెంబర్ని వీఆర్ రొటేటింగ్ ఇట్ బై థీటా డిగ్రీస్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. దెన్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ న్యూ కాంప్లెక్స్ నెంబర్? అది క్వశ్చన్. సో యూ కెన్ యూజ్ దిస్ వన్. దీన్నే మనం కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఆరిజిన్ విల్ టేక్ సమ్వేర్ ఎల్స్. Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ని వీఆర్ రొటేటింగ్ ఇట్ టు మేక్ ఇట్ Z2. విత్ రెస్పెక్ట్ టు Z3 దీన్ని రొటేట్ చేస్తాం థీటా డిగ్రీస్. నీకు Z1 ఇచ్చా, Z3 ఇచ్చా, కెన్ యూ గెట్ Z2? ఈ పై కాన్సెప్ట్ అర్థమైందా? యా, ఇదే కాన్సెప్ట్ మళ్ళీ. Z1 Z2 Z3 ఆర్ 3 పాయింట్స్. నేను Z1 ఇచ్చా, Z3 ఇచ్చా. Z1 మైనస్ Z1 Z3 అనే లైన్ సెగ్మెంట్ ని వీఆర్ రొటేటింగ్ ఇట్ బై సమ్ థీటా డిగ్రీస్. ఏదైనా ఉంది, క్లాక్ వైజ్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అవ్వచ్చు. వీఆర్ రొటేటింగ్ ఇట్ బై థీటా డిగ్రీస్. కెన్ ఐ గెట్ Z2 కోఆర్డినేట్స్? ఎలా చేసుకోవాలి? సేమ్. Z2 మైనస్ Z3 కెన్ బి రిటన్ as mod Z2 మైనస్ Z3 ఇంటూ ఈ పవర్ ఐ సమ్ యాంగిల్. సపోజ్ Z1 మైనస్ Z3 నీకు ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా మేక్ చేస్తే, ఇది ఎక్స్ యాక్సిస్ ప్యారల్గా ఉందనుకో. ఇఫ్ దిస్ ఈజ్ మేకింగ్ ఆల్ఫా విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, Z2 మైనస్ Z3 అనేది థీటా ప్లస్ ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది. ఈ పవర్ ఐ ఆల్ఫా.
ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే విల్ గెట్ Z2 - Z3 బై Z1 - Z3 ఈజ్ ఈక్వల్ టు ఆన్ డివైడింగ్ దీస్ టు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే సేమ్ లెంత్ కదా, ఒకే లైన్ సెగ్మెంట్ ని యూఆర్ రొటేటింగ్ ఇట్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో గెట్ Z2 - Z3 ఈజ్ ఈక్వల్ టు Z1 - Z3 ఇంటూ ఈ పవర్ ఐ తీటా అని వస్తుంది. అంటే Z2 కోఆర్డినేట్స్ విల్ బి సేమ్ ఎస్ Z3 ప్లస్ Z1 - Z3 ఇంటూ ఈ పవర్ ఐ తీటా అని వస్తుంది. సో ఒకవేళ థీరీ పడి అర్థం కాకపోయినా పర్లేదు, మనకి క్వశ్చన్స్ చూసుకోవచ్చు కదా. సో బేసిక్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఈజీ. ఈజీ వన్ ఏంటి అంటే విల్ టేక్ సమ్ పాయింట్ ఆన్ ఎక్స్ కోఆర్డినేట్. √2, 0 అనే ఒక పాయింట్ తీసుకున్నా. దీన్ని 45 డిగ్రీస్ రొటేట్ చేశా. 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేశా. దెన్ వాట్ విల్ బి కోఆర్డినేట్స్? ఇదే లైన్ సెగ్మెంట్ ని విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ వీఆర్ రొటేటింగ్ ఇట్ బై 45 డిగ్రీస్. కోఆర్డినేట్స్ ఏమవుతాయి మనకు తెలుసు కదా. నాలెడ్జ్ స్లోప్ 1 అలా అయింది. స్లోప్ 1 అంటే ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ y = x. సే 1, 1 లెంత్ ఏమో √2 ఉండాలి. x = y లైన్ మీద ఉండాలి. సో 1, 1 అవ్వాలి. అంటే నేను నా Z1 కాంప్లెక్స్ నెంబర్ని √2 ప్లస్ 0 అయిన తీసుకుంటున్నాను. థీటా ఇస్ 45 డిగ్రీస్. విల్ చెక్ అకార్డింగ్ టు ఫార్ములా Z2 షుడ్ బి ఈక్వల్ టు Z1 ఇంటూ ఈ పవర్ ఐ తీటా అన్నాడు, అంతే కదా. నేను Z1 రొటేట్ చేసిన. సో √2 ఇంటూ ఈ పవర్ ఐ π/4. I know it is cos π/4 plus I sin π/4. You can write 1/√2 and 1/2 will get 1 plus I. So complex number will be 1, 1. Okay na? And doubts ఉన్నాయి దీంట్లో. సో అలా మనకి తెలిసిన ఇంకొక పాయింట్ లాంటిది అని తీసుకుందాం. X, Y. ఇప్పుడు సమ్ ర్యాండమ్ పాయింట్ ఇక్కడ ఏమన్నా దీని మీద ఉంది, ఎలా తీసుకుందాం. X/√3 √3, 1 ఒకటి తీసుకుందాం. ఓకే, 1/√3 కూడా తీసుకుందాం. సో ఇది లైన్ సెగ్మెంట్. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ Z1 అను, ఇదేమో Z3. ఈ Z1 - Z3 లైన్ సెగ్మెంట్ ని వీఆర్ రొటేటింగ్ ఇట్ బై 30 డిగ్రీస్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ కూడా చేద్దాం. తర్వాత ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. అయితే Z2 కోఆర్డినేట్స్ ఏంటి అని అడుగుతుంది. ఇఫ్ ఐ రొటేట్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ బై 30 డిగ్రీస్, వాట్ విల్ బి కోఆర్డినేట్స్ ఆఫ్ Z2? ఏం చేద్దాం? నీకైతే కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు అండ్ ఐఎమ్ రొటేటింగ్ ఇట్ బై 30 డిగ్రీస్. ఇనీషియల్గా Z1 Z3 అబ్జర్వ్ చేస్తే 2 పాయింట్స్ ఆర్ గివెన్. సో యూ కెన్ గెట్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్. Z1 Z3 స్లోప్ వచ్చేస్తుంది. సో y2 - y1 అప్పుడు x2 - x1 చేస్తే విల్ గెట్ సంథింగ్ లైక్ 1/√3 వస్తుందా? Z1 - Z3 will make 30 degrees with positive x-axis. So according to formula, ఒకవేళ ఫార్ములా వాడాలి అనుకుంటే Z2 - Z3 can be written as Z1 - Z3 ఇంటూ ఈ పవర్ ఐ తీటా అని చెప్పా సింపుల్గా.
So you can write Z2 is equal to Z3 plus Z1 minus Z3 into e power I pi by 6. So ఈ వాల్యూ అప్లై చేస్తే గెట్ కోఆర్డినేట్స్ ఆఫ్ Z. ఓకేనా? రొటేషన్ మనం సిచ్యువేషన్ తగ్గట్టు వాడుకుంటాం. రొటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. పీవైక్యూస్ ఏమైనా ఉంటే పంపించు ఒకసారి, ఫొటోస్ గానే ఉన్నా. 2024వి 2023 ఒకసారి ఫొటోస్ పంపించు. యా. 100th క్వశ్చన్ ట్రై చేసావా? ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. చూడు క్వశ్చన్. Z be a complex number such that real part of this is 0. Given real part of Z minus 2i by Z plus 2i is 0 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే Z గురించి నథింగ్ ఈస్ ప్రొవైడెడ్. సో లెట్ Z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుందాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2i బై ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 2i కదా. ఒకటి కెన్ వి రేషనలైజ్ ఇట్ అండ్ దెన్ ఈక్వేట్ రియల్ పార్ట్ టు 0. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద పాయింట్. మళ్ళీ if I mention real part of zero, some complex number is 0, then can I say Z plus Z conjugate will be equal to 0? Can I say this? ఎందుకు? Z is nothing but x plus iy. Z conjugate is x minus iy. Iy cancel అయితే get x is equal to 0. సేమ్ కాన్సెప్ట్ కదా. రియల్ పార్ట్ ఆఫ్ Z 0 అన్న Z ప్లస్ Z కాంజుగేట్ 0 అన్న ఒకటే. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు అంటే Z విల్ బి ఈక్వల్ టు మైనస్ Z కాంజుగేట్ అని తీసుకోవచ్చు అని. వెన్ ఎవర్ రియల్ పార్ట్ ఆఫ్ Z is 0, we can take this way. Z will be equal to Z conjugate minus Z conjugate. Similarly, imaginary part of Z 0 అన్న. Imaginary part of Z 0 అంటే Z మైనస్ ఆఫ్ Z కాంజుగేట్ 0 అని. ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐవై అంటే ఎక్స్ టర్మ్ క్యాన్సిల్ అయింది, y ఈక్వల్ 0 అని వస్తుంది. అంటే Z ఈజ్ ఈక్వల్ టు Z కాంజుగేట్ అని. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ 0 అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు మైనస్ టైమ్స్ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్. అదే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z0 అంటే దెన్ కాంప్లెక్స్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ ఇట్స్ కాంప్లెక్స్ నెంబర్ అని. సో ఈ 2 పాయింట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ నుంచి మనకి ఇది వన్ వే, నువ్వు రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే నేను 2 డిఫరెంట్ ఐడియాస్ ఇస్తున్నా ఇక్కడ. ఒక ఐడియా ఇది. ఇదంతా నువ్వు Z అనే కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటే ఇట్ లుక్స్ లైక్ సమ్ రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ 0. రియల్ పార్ట్ ఆఫ్ Z 0 ఎప్పుడైంది? వెన్ Z ఈజ్ ఈక్వల్ టు మైనస్ Z కాంజుగేట్ అయినప్పుడు. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ లోపల ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఉందో ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్.
ఈ స్టెప్ ఓకేనా? క్వశ్చన్స్ చేసే కొద్ది ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో జెడ్ మైనస్ టూ వై బై జెడ్ ప్లస్ టూ వై ఇజ్ ఈక్వల్ టు, నువ్వు కాంజుగేట్ అప్లై చేసినప్పుడు ఏమైంది అంటే, ఇది జెడ్ కాంజుగేట్, ఇట్ విల్ బికమ్ ప్లస్ టూ వై అండ్ డినామినేట్ విల్ బి జెడ్ కాంజుగేట్ మైనస్ టూ వై. Now you can cross multiply. So if I cross multiply, I'll get z minus 2y into z conjugate minus 2y. So I'll get z into z conjugate minus 2yz plus 4i square అంటే మైనస్ 4 అని వస్తుంది. ఇక్కడ మైనస్ z ఇంటూ z కాంజుగేట్ మైనస్ 4iz కాంజుగేట్ మైనస్ 4iz మళ్ళీ ప్లస్ 4 అనే వస్తుందా? ప్లస్ 4 వస్తున్నట్టు. ప్లస్ 4. సో దీస్ టూ విల్ బి క్యాన్సిల్. సో 2iz కదా. So 2iz conjugate will be cancelled plus 4i square equal to mod z square 0 వస్తుందా? వాడు ఏమన్నాడు? ఆరిజిన్ లో ఉందా పాయింట్? వెయిట్, మైనస్ z స్క్వేర్ ప్లస్ 2. యా, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ప్లస్ 2y z కాంజుగేట్ మైనస్ 2y క్రాస్ మల్టిప్లై చేసింది. 2y z ప్లస్ 4i స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 4 వస్తుంది కదా ఇక్కడ కూడా. సారీ, ఇది ప్లస్ 4 ఇది ప్లస్ 4 వస్తుంది. సో లుక్ ఎట్ దిస్. ఈ పాయింట్ ఓకే కదా. రియల్ పార్ట్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ is 0 అన్నప్పుడు యూ కెన్ టేక్ ఇట్ as z ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ కాంజుగేట్. సో కాంజుగేట్ అప్లై చేసినప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడ ఇన్వాల్వ్ అయినా z విల్ బికమ్ z కాంజుగేట్, i విల్ బికమ్ మైనస్ ఐ. కాంజుగేట్ ఆఫ్ i అంటే నథింగ్ బట్ మైనస్ ఐ అని. ఓకేనా? సో యూ గెట్ దిస్. ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి z ఇంటూ జెడ్ కాంజుగేట్ అంటే మోడ్ జెడ్ స్క్వేర్. సో యూర్ గోయింగ్ టు గెట్ మోడ్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 నౌ. ప్లస్ 4i స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. సో దిస్ విల్ బి మైనస్ 4 అండ్ ఇట్ విల్ బికమ్ 8. 2 mod z square is equal to 8 and mod z square will be 4 అని వస్తుంది. ఇక్కడ నుంచి mod z will be 2 అని వస్తుంది. స్టెప్ అర్థమైందా? ఒకసారి చూడు. అండ్ డౌట్స్ ఉంటే కెన్ ఆస్క్. ఐ ఎక్స్ప్లెయిన్ మా వన్ మోర్ మెథడ్ యాజ్ వెల్. ఇది వన్ వే. రియల్ పార్ట్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ 0 అంటే ద కాంప్లెక్స్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ అని. సో మైనస్ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్. జస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సింప్లిఫికేషన్ క్రాస్ మల్టిప్లై చేయి. z ఇంటూ జెడ్ కాంజుగేట్ విల్ బి mod z స్క్వేర్. యా. సో mod z ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మీనింగ్ ఏంటి? ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకుంటే మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు గుర్తుందా? ఆల్వేస్ మోడ్ జెడ్ అంటే మోడ్ జెడ్ మైనస్ 0 అని. సో ఆరిజిన్ నుంచి ఒకసారి సెంటర్తో ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఆరిజిన్ నుండి 2 యూనిట్స్ డిస్టెన్స్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది అని. కాంప్లెక్స్ నెంబర్ ఉంది అంటే ఇట్ కెన్ బి ఎనీవేర్ ఆన్ ద సర్కిల్. దీని మీద ఎక్కడైనా ఉండొచ్చు. 2 యూనిట్స్ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేస్తాం. నీ జెడ్ అనే పాయింట్ దీని మీద ఉంది. ఓకేనా? అయితే దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ z మైనస్ 6 ప్లస్ 8i అన్నాడు. దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అగైన్ మళ్ళీ ప్రాపర్టీ వాడచ్చు లేదా కాన్సెప్ట్ అర్థమైతే కాన్సెప్ట్ కూడా వాడచ్చు. అంటే 6,8 అనే పాయింట్ నుంచి దీనికి మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇది ఆరిజిన్ అని నీకు తెలుసు, ఈ రెండు జాయిన్ చేయి. మ్యాక్సిమం డిస్టెన్స్ అడుగుతున్నాడు అంటే నీ కాంప్లెక్స్ నెంబర్ జెట్ ఇక్కడ ఇక్కడ ఉండాలి అని. సో డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ ప్లస్ రేడియస్. రేడియస్ ఈస్ 2 యూనిట్స్. ఇది ఆల్రెడీ 10 యూనిట్స్ అని తెలుసు. సో 12. లేదు అంటావా? యూ కెన్ అప్లై ద ప్రాపర్టీ. దిస్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ మోడ్ జెడ్ ప్లస్ మోడ్ 6 ప్లస్ 8 అని రాయొచ్చు.
మోడ్ జెడ్ నీకు ఆల్రెడీ 2 వచ్చింది, ఇది ఆల్రెడీ 10, సో 12. జామెట్రికల్ అప్రోచ్ కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓకేనా? నోట్స్ ఉన్నాయి 100లో. యా. సో 99 చూడు. సి, నీకు అక్కడ లైన్స్ లో కాంప్లెక్స్ లో పని ఏవో ఇస్తాడు, అవన్నీ మనకు అవసరం లేదు. అంటే లైన్ ఈక్వేషన్ ఇన్ కాంప్లెక్స్ ఫార్మ్ అని చెప్పి అవన్నీ వీ డోంట్ నీడ్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 99 చూడు. అర్థమైంది క్వశ్చన్ నెంబర్ 99 ఏంటో? జస్ట్ నీకు అక్కడ అగైన్ సెట్ కంటైన్ సమ్ కాంప్లెక్స్ నెంబర్స్, దానికి స్క్వేర్ చేసి మాడ్యులస్ స్క్వేర్ చేసి యాడ్ చేయమంటాడు. సో ఆ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ చేయాలి ఫస్ట్. ఎన్ని ఉన్నాయో కాంప్లెక్స్ నెంబర్స్, అవి ఫైండ్ చేయాలి. ఆ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉండాలి అంటే ఇట్ మస్ట్ సాటిస్ఫై గివెన్ టూ కండిషన్స్. ఫస్ట్ వన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? టూ కండిషన్స్ ఇచ్చాడు కదా, ఫస్ట్ వన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మోడ్ z మైనస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. వాట్ విల్ ఇట్ రిప్రజెంట్? మోడ్ z మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్. సో కెన్ ఐ సే ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్ ఇన్సైడ్ ఆర్ ఆన్ ద సర్కిల్? అర్థమైందా? ఇన్సైడ్ సర్కిల్ కానీ ఆన్ ద సర్కిల్ కానీ ఇట్ విల్ రిప్రజెంట్. అంటే 1,0 అనే సెంటర్ తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేయి. 1,0 అనే సెంటర్తో వన్ రేడియస్తో అంటే ఇట్ విల్ టచ్ ఆరిజిన్. ఇలా ఒక సర్కిల్ ఉంది. ఈ ఐడియాస్ రావాలంతే. ఇంకా బెస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్యాలిక్యులేషన్. ఇంకోటి ఏమన్నాడు? మోడ్ z-5 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ z-5 అన్నాడు. ఇదేం రిప్రజెంట్ చేస్తో తెలుసా? ఫస్ట్ ఈక్వాలిటీ పెట్టు. నీకు ఇన్ఈక్వాలిటీ పక్కన పెట్టేసే, ఫస్ట్ ఈక్వాలిటీ పెట్టు ఎప్పుడైనా. z-5 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ z-5 అన్నాడు. వాట్ విల్ ఇట్ రిప్రజెంట్? మోడ్ z-5 ఈజ్ ఈక్వల్ టు మోడ్ z-5. అగైన్ డిస్టెన్స్ లో ఆలోచించు, ఏమన్నా లాజిక్ వస్తే ఆలోచించు. 5 అనేది రియల్ యాక్సిస్ మీద ఉంటుంది, 5i ఏమో ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటుంది. 5 ఇక్కడ ఉంది అండ్ 5i ఇక్కడ ఉంటుంది. 0,5 ఇక్కడ, 5,0 ఇక్కడ. కాంప్లెక్స్ నెంబర్ ఎలా మూవ్ అవుతుంది అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ 5 షుడ్ బి సేమ్ ఎస్ డిస్టెన్స్ ఫ్రమ్ 0,5. ఆ పాయింట్ ఎలా మూవ్ అవ్వాలి? 0,5 నుంచి 5,0 నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉండాలి. స్ట్రైట్ లైన్స్ గుర్తుంటే స్ట్రైట్ లైన్స్ ఈ పాయింట్ చెప్తారు. The point locus of a point which is equidistant from two fixed points is nothing but a perpendicular bisector of these two. అంటే ఈ రెండు జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా, దాని మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైన్ పాస్ అయితే దట్ విల్ బి యువర్ రిక్వైర్డ్ లైన్. ఇక్కడ ఒకవేళ ఈ పాయింట్ గుర్తులేకపోతే సింపుల్గా యూ కెన్ సబ్స్టిట్యూట్ x+iy అని సబ్స్టిట్యూట్ చేయి. z ప్లేస్లో x+iy పెట్టు, రెండింటికి స్క్వేరింగ్ చేయి. రెండింటికి స్క్వేరింగ్ చేయి, సింప్లిఫై చేయి. మోడ్యులస్ అప్లై చేసి స్క్వేరింగ్ చేస్తే నీకు లైన్ ఈక్వేషన్ వస్తుంది, ఒక లీనియర్ ఈక్వేషన్. ఆ లైన్ ఈక్వేషనే కావాలి మనకి. ఓకేనా? ఈ ఇన్ఈక్వాలిటీ తర్వాత పెడదాం. ఫస్ట్ ఈక్వాలిటీ సాల్వ్ చేస్తే విల్ గెట్ x² ప్లస్ 25 మైనస్ 10x ప్లస్ y² అని వస్తుంది. ఇక్కడేమో x² ప్లస్ y² ప్లస్ 25 మైనస్ 10y అని వస్తుంది. x², y² 25 క్యాన్సిల్ అయితే సో విల్ గెట్ x=y. అంటే x=y అనే లైన్ ఉంది. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉంది. ఏంటది ఇన్ఈక్వాలిటీ? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే x షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y గ్రేటర్ ఉండాలి అంటున్నాడు. y గ్రేటర్ ఉండాలి అంటే లైన్కి ఎట్ సైడ్ తీసుకోవాలి? అర్థమైందా? మనకి ఇన్ఈక్వాలిటీ కదా, ఈక్వాలిటీ కాదు ఇక్కడ క్వశ్చన్లో. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై ఉండాలి అంటాడు. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ 5 షుడ్ బి లెస్ దెన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇది. థింక్.
ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ వై, సారీ. ఇన్ఈక్వాలిటీ అంటే నీకు నీ రిక్వైర్డ్ పాయింట్ ఎలా ఉండాలి అంటే 5కి క్లోజ్గా ఉండాలి. 0,5 కంటే, అంటే ఇటు సైడ్ కదా ఉండాల్సిందే. మోడ్ z-5 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ z-5 అన్నాడు. అంటే 0,5 అనే పాయింట్ కంటే 5,0 పాయింట్ క్లోజ్గా ఉండాలి పాయింట్. సో కెన్ ఐ సే ద పాయింట్ షుడ్ లై ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లైన్. ఇది అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే దీంట్లో నువ్వు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ మెన్షన్ ఇట్ కంటైన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏ ప్లస్ ఐబి వేర్ ఏ అండ్ బి బోత్ ఆర్ ఇంటిజర్స్. అంటే ఈ కోఆర్డినేట్స్ కామన్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ సెట్లో ఎన్ని ఇంటీగ్రల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్ చేసి దానికి మాడ్యులస్ చేసి స్క్వేర్ చేసుకోవాలి. నీకు ఆల్రెడీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది 1,0, ఇది 2,0 అని తెలుసు. సో నువ్వు త్రీలు పెట్టాల్సిన పని లేదు. అలాగే 2,1 ఏమో బయట ఉంటుంది, సర్కిల్ బయట. సో సర్కిల్ లోపల ఉండాలి, లైన్కి ఇటు సైడ్ ఉండాలి. అలా ఎన్ని కోఆర్డినేట్స్ ఉన్నాయో అన్ని చెక్ చేసుకుని చేయాలి. 1,-1 ఉంటుంది. అంతేగా, ఈ 3 పాయింట్లేగా. ఇంకేమైనా ఉన్నాయా? జస్ట్ ప్యూర్ లాజిక్ అంతే. అక్కడ చూసి ఈ నువ్వు ఫిగర్ వేయగలిగితే, డయాగ్రామ్ డ్రా చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి ఈజీ. అంటే మోడల్స్ కనిపించగానే భయపడిపోకూడదు. సో 3 పాయింట్స్ వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయమన్నాడు. ఏమొస్తుంది? 5, 2, 7. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంతేగా. కాన్స్టెంట్ ఇచ్చాడు 7గా. 0, 0 ఎలాగూ కన్సిడర్ చేయం. 5, 1, 2 కదా. 4 సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మోడల్స్ 1, 1 అంటే ఆ రూట్ 1+1 2. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? 1,1 కూడా సాటిస్ఫై అవుతుందా? ఓకే. 1,1 కూడా ఉంటుంది. అదే ఇది x=y లైన్ కదా. సో 1,1 ఒక పాయింట్, 1,0, 1,-1, 2,0. ఓకేనా? నీకు ఈ సర్కిల్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. దీని మీద ఉన్న ఓన్లీ ఇంటిగ్రల్ పాయింట్స్ ఏంటి అంటే 0, 0, 1,1, 2,0, 1,-1, 1,0. క్వశ్చన్ ఎలా డిజైన్ చేశాడంటే ఈ 5 పాయింట్స్ వచ్చేలాగే ఉన్నాయి. ఈ 5 పాయింట్స్ లైన్ కి ఇటు సైడ్ ఉన్నాయి, ఆర్ లైన్ కి ఆన్ ద లైన్ అయినా ఉన్నాయి, అండ్ సర్కిల్ లోపల ఉన్నాయి. ఓకేనా? సపోజ్ ఇది 10,0 అనుకో, చాలా ఇంటిగ్రల్ కోఆర్డినేట్స్ వస్తాయి, అవన్నీ ఫైండ్ చేయలేం. ఓకేనా? ఎవ్రీ పాసిబుల్ రాసుకుని దాని లోపల ఏవైతే ఉన్నాయో సాటిస్ఫై చేసేలాగా పాయింట్ చేసుకుంటాం. సో యువర్ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ విల్ కంటైన్ 0+0i, 1+i, 1-i, 1+0i, 2+0i. ఇవి నీ కాంప్లెక్స్ నెంబర్స్. వీటికి మాడ్యులస్ ఏ స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. ఓకేనా? 98th క్వశ్చన్ చేయగలవు కదా, డైరెక్ట్ క్వశ్చన్. ఏం చేస్తావు 98th? వాడు ఏమన్నాడు చూడు అసలు, సమ్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ థీటా ఫర్ విచ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏం చేస్తావు? ఎస్. సో రేషనలైజ్ చేసి రియల్ పార్ట్ని ఈక్వల్ టు 0 చేయి, థీటా వాల్యూ వస్తుంది అంతే. వన్ ఆఫ్ ద డైరెక్ట్ క్వశ్చన్స్ అది. 97 ప్రింటింగ్ పోయిందా సరిగ్గా? ఓకేనా. 95 యూ కెన్ డూ కదా. 95 ఒకసారి యూ కెన్ డూ. 94 కూడా యూ కెన్ డూ. నాలెడ్జ్ పెద్దగా నేను కంగారు పడకు ఫస్ట్. z+z కాంజుగేట్ అంటే 2x అని, z-z కాంజుగేట్ అంటే 2iy అని. సో సెకండ్ పార్ట్ నీకు లైన్ ఈక్వేషన్ ఇస్తుంది. ఓకేనా? 94 చూడు. క్వశ్చన్ నెంబర్ 94. చూడడానికి టఫ్గా అనిపిస్తుంది కానీ
ఫస్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 94లో ఫస్ట్ పార్ట్ మోడ్ జెడ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడే చేసాం మనం సర్కిల్. సెకండ్ ఏమో లైన్ ఈక్వేషన్. అయితే Z1 అండ్ Z2 కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే మోడ్ Z1 ఈజ్ మాక్సిమమ్ ఆఫ్ మోడ్ Z అంట. ఆ రెండింటిని సాటిస్ఫై చేసేలాగా అంటే లైన్ని సర్కిల్ని సాటిస్ఫై చేసేలాగా రెండు పాయింట్స్ వస్తాయి. ఆ టూ పాయింట్స్లో ఒకటి మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉంటుంది ఆరిజిన్ నుంచి, ఇంకోటి మినిమం డిస్టెన్స్లో ఉంటుంది. ఆ రెండు కోఆర్డినేట్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బాగానే ఉంది, ట్రై చేయ ఒకసారి తర్వాత. డౌట్ ఉండే పెడదు. ఓకేనా? 94, 95 ఈ కెన్ డూ. 96 కూడా, 93 కూడా ఈ కెన్ డూ. యూ కెన్ జస్ట్ మార్క్. ఏమేమి ట్రై చేయొచ్చు చెప్తా నేను. 92 అప్పుడే వద్దులే, నేను డిమూవ్ చేస్తే చెప్తా ఇవన్నీ. 91 ఆపేసాయి. 90 యూ కెన్ డూ. ఓకే. 89 నేను చెప్తాలే. 88 యూ కెన్ డూ. 86 యూ కెన్ డూ. 87 ట్రై చేయి, జస్ట్ రాకపోతే నేనే చెప్తా. అండ్ 84. 83 ఆల్రెడీ చేస్తాం. 82 కూడా ట్రై చేయొచ్చు. కన్వర్ట్ టు కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ కన్వర్ట్ చేయొచ్చా లేదా అని అంటే దీన్ని హైలైట్ చేసుకో. రాకపోతే ఏం కాదు 82. బట్ ఆలోచించు, వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్స్. 79 డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు. 78 కూడా చేయొచ్చు, 77 చేయొచ్చు, 76 కూడా చేయొచ్చు. ఓకేనా? ఇవి ట్రై చేయి ఫస్ట్. మిగతావి కూడా నీకు ఈజీగా అనిపించినవి చేయి, లేదు అంటే ఐల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? రేపు విల్ డూ పీవైక్యూస్ యాజ్ వెల్. ఓకే. డిమూవర్స్ అని నేను చెప్తా. సరే, విల్ ఎండ్ ద క్లాస్.